తిమోతి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచి సందేశాలు వారు కూడా మనకు అందిస్తూ వచ్చారు. మరి అన్నోళ్ళు ఈ సెట్టిపేట ఫీల్డ్ కమిటీ వారు చాలా పాపం ప్రయాసపడ్డారు, పడుతూనే ఉన్నారు. అది కూడా చాలా అభినందనీయం. దేవుడు వారికి కూడా ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి ఇవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి సంవత్సరం ప్రత్యేకంగా ఈ సభలలో చాలా మందిని దర్శించాడని నేను నమ్ముతున్నాను. కొంతమంది యవనస్తులు, కొంతమంది యవనరాండ్రు నన్ను కలుసుకుని వారి సాక్ష్యాలు చెప్పి వారి అనుమానాలు నివృత్తి చేసుకుని దైవ గ్రంథంలోంచి కొంతమంది తమ కుటుంబాల యొక్క స్థితిగతులు చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయించుకున్నటువంటి వారిని కూడా నేను చూశాను. మెట్టుకు దేవుడు తన ఆత్మకార్యాన్ని ఇక్కడ జరిగిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అన్నగారు షడ్ర గారు చెప్పినట్టుగా ఇది ఆఖరి రాత్రి, అంచేత ఒక 5-10 నిమిషాలు అటు ఇటు కావచ్చు. అంచేత ఓపికగా మీరు వినాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను కూడా విస్తరించి మాట్లాడను, తక్కువగానే మాట్లాడతాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, 1987 సంవత్సరంలో నేను ఫస్ట్ సారి బొంబాయికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. మహాపట్టణం. వారు 3 రోజులు సభల కొరకు పిలిచారు. 2 రోజులు ప్రయాణం, 2 రోజులు తిరుగు ప్రయాణం. 4 రోజులు ప్రయాణానికే సరిపోతుంది. 3 రోజులు రాత్రి కూటాలు, పగలు కూడా కాదు. మహానగరం కనుక పగలెవరూ దొరకరు. మా పెడితే 10 మంది వస్తారు. అంచేత వాళ్ళు పగలు మానుకున్నారు. రాత్రి 2 సందేశాలు పెట్టారు. 2 సందేశాలు అంటే వారు రాత్రి మీటింగు 5 గంటలకు ప్రారంభం చేస్తారు. ఈవినింగ్ 5 to 5:30 సింగింగ్, అంతే. 5:30కు పాటలు అయిపోతాయి. 5:30 నుంచి 6:30 వరకు ఒక సందేశం ఉంటుంది. 6:30 తర్వాత ఒక పాట పాడతారు, కూర్చుంటాం. ఇంచుమించుగా 6:40 వేసుకోండి. 7:40 కల్లా మనం 2వ ప్రసంగం ముగించాలంతే. ముగించకపోతే మనం ఆమె నక్కర్లేదు, వాళ్ళే లేచి వెళ్ళిపోతారు. అందుకు ఎందుకో తెలుసా, 90-80 కిలోమీటర్ల నుంచి వస్తారు. ఆఫ్టర్ 8 o'clock ఇన్ సిటీస్, 8 గంటల తర్వాత ప్రయాణాలకి ఏముండవు, అంతే. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కరెక్ట్గా 7:35-40కి ముగించారు. అక్కడి నుంచి బస్ స్టాండ్కి ఉరుకులు, ట్రైన్స్ అన్నమాట. సరే, ఒక ఆయన నాకు ముందు మాట్లాడేసాడు 3వ రోజు రాత్రి. 2వ రోజు నన్ను పిలిచారు, అన్నగారు పిలిచినట్టుగా. నేను వాక్యం చదివాను, ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్ అనేటప్పటికి నా బైబిల్ మీద చిన్న కాగితం వచ్చి పెట్టారు. ఎవరు? తెలుగులోనే ఉంది, మరాఠీ అయితే నేను కంగారు పడిపోతున్నాను. అంచే తెలుగులోనే ఉంది. ఏంటని చూసేటడికి, చిన్న ప్రసంగం చేయవారు ధన్యులు, వారు బొంబాయికి మరలా పిలవబడతారు. మరి మనం మరలా బొంబాయి వెళ్ళాలి కదా. అంచేత నేను చాలా చిన్న ప్రసంగం 6 గంటలోనే ముగించేసాను. తర్వాత బోల్డెన్ సార్లు వెళ్ళాను అనుకోండి. ఈ రాత్రి కూడా మీకు చిన్న ప్రసంగం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన ధ్యానం కొరకు రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం ఒకటి చదువుతాను. 1 నుంచి 3 చదువుతాను. చాలా చదవాలి కానీ కొంచెం తగ్గించే చదువుతాను. మనం పాఠంలోకి వెళదాం. 1 Kings చాప్టర్ 17 1-3 verses. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునదుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. మీ దాసుని సాక్ష్యాన్ని బట్టి మీరు మహిమపరచబడ్డారు. అనేక క్రొత్త విషయాలు ఒక సేవకుని, మీ సేవకు ఎలా ప్రిపేర్ చేస్తావో ఆ సంగతి విన్నప్పుడు మా కన్నులకు, మా హృదయానికి ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలియచేశారు. మీరు ఫలప్రదం చేశారు, సఫలనుగా చేశారు, సంఘాన్ని ఇచ్చారు, సాక్ష్యాన్ని ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, సమస్తాన్ని సమకూడి మేలు కొరకు జరిగించారు. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రి మరోసారి
నీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం చదివి దాని మీద ఎన్నెన్నో ధ్యానాలు మనం విన్నాం. మీలో కూడా చాలా మంది ఇలాంటి సందేశాలు మీ సంఘాలలో చేసి ఉంటారని నేను కూడా భావిస్తున్నాను. ఒక మంచి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఆత్మదేవుడు 16, 17, 18, 19 అధ్యాయాల్లో అమాంతంగా మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇందులో మనకు కనిపించేటువంటి హీరో ఎవరంటే ఏలియా. ఏలియా, ద మ్యాన్ చూజన్ బై గాడ్, ఎలైజా. ద మ్యాన్ చూజన్ బై గాడ్, ఎలైజా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన, ఎన్నుకోబడిన ఏలియా మనం చూస్తున్నాం. నేను అన్నీ చెప్పలేను. ఆయన ఫ్లాష్ బ్యాక్, పుట్టుపూర్వోత్తరాలు ఇవన్నీ చెప్పకుండా పాఠం తొందరగా వెళ్ళాలని డైరెక్ట్ గా నేను పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, మొట్టమొదట ప్రభు అయిన దేవుడు ఈ ఏలియాను తన పరిచర్య కొరకు పిలిచాడు. మిగతా అన్ని మనకు తెలుసు కదా. తన పరిచర్యకు పిలిచాడు. నేను ఎలాగంటున్నాను, ఏలియా పిలుపు ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఏలియాను పిలిచింది ప్రభువే. ప్రభు పిలుచుకున్న ఎవరినైనా ఆయన అపరిమితమైన రీతిలో, అద్భుతమైన రీతిలో, ఘనంగా ఆయన వాడుకుంటాడని చెప్పడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి గోపాల్ రెడ్డి అన్న గారు, నేను, తిమోతియే, ఇంకా మనలో చాలా మంది నిదర్శనం అని జ్ఞాపకం చేస్తున్నాం. యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నేను కూడా చాలా పేద స్థితిలోంచి వచ్చాం. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలోంచి వచ్చాం. తల్లిదండ్రులు బహు పేదవారు. మా నాన్న హైర్ గ్రేడ్ టీచరు, మోగల్లో పుట్టింగ్ ఇచ్చారు టిల్స్లీదర్ గారు. మా నాయన జీతం 9 రూపాయలు అప్పుడు. అఫ్ కోర్స్ ఖర్చులు తక్కువ అనుకోండి. 5 పిల్లలం మేము. చాలా కష్టపడ్డారు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచడానికి. అయితే వారు ప్రార్థనాపరులు గనుక, భక్తిపరులు గనుక, వారికి వచ్చిన కొద్ది మొత్తంతో మమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొచ్చారు. మా ఇంట్లో ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఉండేది. మా అమ్మ ఉదయం లేవగానే 5 గంటలకెల్లా పాటెత్తేసింది. మా నాయన వచ్చేసి కూర్చునేవాడు. మాకు చిరాకు వచ్చేసింది. వీళ్ళిద్దరికి నిద్ర పట్టకపోవచ్చు కదా, మా నిద్రంతా పాటు చేస్తున్నారని అనుకున్నాం. కానీ ఆ తదనంతరం మాకు తెలిసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏలియా ఒక మోటు వ్యక్తి అని దైవ గ్రంథంలో చూస్తాం. గిలాదు వాడైన ఏలియా అని దైవ గ్రంథంలో చూస్తాం. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏలియా పిలుపు. దేవుడు ఏలియాను తన పని కొరకు పిలిచాడు. అందుచేత పిలిచిన వాడే పోషిస్తాడు. బ్రదర్, సిస్టర్, మీరు నిజంగా దేవుని సేవకు వస్తే, దేవుని పిలుపులో ఉంటే, దేవుని ఏర్పాట్లో ఉంటే, పిలిచిన వాడు మిమ్మల్ని పోషిస్తాడు. ఎవరిని కూడా ఎప్పుడూ కూడా అప్పు అడగక్కర లేకుండా, చేయి శాసనక్కర లేకుండా పిలిచిన దేవుడు మనల్ని పోషిస్తాడని చెప్పడానికి మన విన్న సాక్ష్యంతో పాటు ఏలియా కూడా ప్రత్యక్షమవుతుంది. ఏలియా పోషణ. భయంకరమైన కరువు కాలం. దైవ గ్రంథంలో 14 కరువులు ఉన్నాయి. భయంకరమైన కరువు కాలం. అందులో రాజుల గ్రంథంలో ఉన్నటువంటి కరువు కూడా మహా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకనంటే, ఇశ్రాయేలు రాజైన అహాబు ఇష్టం కానటువంటి, అంటే అన్యురాలైన యెజబెల్ను వివాహం చేసుకున్నాడు. యెజబెలు దుష్టురాలు, మూర్ఖురాలు. ఆ యెజబెల్ అంటే అర్థం ఏంటంటే వ్యభిచారి అని అర్థం. ఒక అన్యరాజు కూతురుని చేసుకున్నాడు. ఆమె అతని జీవితాన్ని నాశనం చేసింది, దేశాన్ని నాశనం చేసింది. దేవునికి కోపం వచ్చింది. బ్రదర్, దేవుని కోపం వచ్చి ప్రభువైన దేవుడు ఏలియాను పిలిచి, ఏలియా, నేను నీతో కూడా ఉంటాను, నువ్వు వెళ్ళి అహాబు రాజుతో ఇలా ప్రకటన చేయమన్నాడు. ఆయన వచ్చి ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాడు. డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళాడు ఏలియా. ఏదో ఎదిగి అంచెలంచెలుగా వార్డు మెంబరు, తర్వాత సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఇలా కాదండి. ఈయన సంగతి మనకు ఎలా కనపడుతుంది? డైరెక్ట్ గా అటాక్. ఎవరితోటి? చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. అంతే. అర్థమవుతుందా? వెళ్ళాడు, చెప్పాడు, మిస్టర్ అహాబ్,
కింగ్ అహాబ్, రాజైన అహాబ్ గారు రాబోయే 3.5 సంవత్సరాల్లో మంచు గాని వర్షం గాని పడదని దేవుడు మీతో చెప్పమన్నాడని చెప్పాడు. అంతే, 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఎక్కడా నీళ్లు దొరకట్లేదు, ఎక్కడా తినడానికి ఆహారం లేదు, భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు కటకటలాడిపోతున్నారు. దేశం నలుమూలలా నీళ్లు దొరకలేదు, ఆహారం లేదు, ఎందరో చనిపోయారు చరిత్ర గ్రంథాల్లో చూస్తున్నప్పుడు. అటువంటి సమయంలో బ్రదర్ సిస్టర్, పిలిచిన దేవుడు ఏలియాను పోషించాడు. పిలిచిన దేవుడు, సేవ కొరకు పిలిచిన దేవుడు. నేను చెప్తున్నాను, దేవుని ఏర్పాటులోను ఉంటే, దేవుని పిలుపులోను ఉంటే ఆయన నిన్ను పోషించువాడు, ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడు. పిలిచిన వాడు పోషిస్తాడు. ఒక ఆయన ఇలాగన్నాడు, జీవితం ఇచ్చిన వాడు జీతం ఇస్తాడు అన్నాడు. ఇందాక సాక్ష్యం విన్నాం కదా, కళ్ళు మిరుమిట్లు గొలిపేది, ఒళ్ళు జలధరించేది. ఒక 5 రూపాయల కోసం అబ్బా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనం విన్నాం. ప్రభువుని వెంబడించినప్పుడు మనం ఆయన పిలుపులో, ఆయన దృష్టిలో ఉన్నట్లయితే గ్యారంటీగా ఆయన పోషిస్తాడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా, దేవుడు అన్నాడు, మిస్టర్ ఏలియా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు ఆహారం ఇస్తానని చెప్పాడు. దేశమంతా కరువుతో ఉంటే, ఆకలితో అలమటిస్తా ఉంటే అన్నం ఎక్కడ దొరుకుద్ది? ఆహారం ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడా దొరకదు. ఒకవేళ దొరికితే అంతఃపురములో మాత్రమే దొరుకుతుంది. రాజుగారు దెబ్బలకు తలిస్తే కొదువ, ఆయన ఇంట్లోనే మంచి భోజనాలు, శుభ్రమైన భోజనాలు, అర్థమవుతుందా? మంచి మాంసపు ముక్కలు, గమనించండి, మంచి రొట్లు, చపాతీలు ఏదో అనుకోండి, ఇవన్నీ అక్కడే తయారవుతున్నాయి. ప్రభు అయిన దేవుని మాటన ఏలియా కెరీతు వాగు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను నిన్ను పోషిస్తాను, ఈ కాలమంతట్లో ఆ వాగు నీరు నువ్వు త్రాగు, అచ్చటికి నేను కాకుల చేత ఆహారం పంపిస్తాను అన్నాడు. ఎంత వండర్ఫుల్ అండి మాట. కాకుల చేత ఆహారం పంపిస్తాను అన్నాడు. ఏలియా దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు ఎక్కడికి చెప్పాడో వేలి అక్కడికి వెళ్ళాడు. అన్నా, అక్క, సోదరులారా, సేవకులారా, దేవుడు ఏ స్థలంలో పరిచయం అన్నాడో, ఎక్కడ నీకు సంఘం ఇచ్చాడో, ఎక్కడ మందిరం ఇచ్చాడో అక్కడ ఉండాలంతే. దాన్ని విడిచిపెట్టి చెల్లా చెదురై అక్కడికని ఇక్కడికని ఇతరుల పొలిమేరల్లోకి వెళ్ళి ఆత్మలు సంపాదించడం, దొంగిలించడం, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలు, కన్నీళ్లు కాల్చి నువ్వు సంపాదించినటువంటి ఆత్మలు, ఎక్కడ నీ స్థలమో, ఎక్కడ నువ్వు ఉండాలో దేవుడు చూపించిన ఆ స్థలంలోనే ఉండటం మంచిది. ప్రభు చెప్పినట్టుగా ఏలియా వెళ్ళాడు. ఉదయమున సాయంకాలమున. ఎవరు? కాకోలములు. అబ్బో, కాకులు ఆహారం తేవడమా? ఎన్నిసార్లు ఉగ్గిగిన్నెలు ఎత్తుకెళ్ళిపోలేదు, ఎన్నిసార్లు సబ్బు బయటెడితే మింగేయలేదు, ఎన్నిసార్లు మన చేతుల్లో పప్పలు ఎత్తుకెళ్ళిపోలేదు. మా నాయన ఎప్పుడూ తిట్టేవాడు నన్ను. ఆయన కూడా సంతకు తీసుకెళ్లేవాడు. అన్ని సరుకులు కొనిచ్చిన తర్వాత ఓ పప్పల ప్యాకెట్ కొనిచ్చేవాడు అనమాట. అది కాకిదానికి ముందే తెలిసిపోయేది అనుకుంటా, చంద్రాసు వస్తాడు, ఆడు కొడుకు న్యూటన్ బాబు వస్తాడని. నేను తింటా ఉండేవాడు అంతే, అట్నుంచి వచ్చి తుర్రును మొత్తం ప్యాకెట్ ఎత్తుకెళ్ళిపోయేది. ఆయన ఎప్పుడు తిట్టాడు, వదులు చేతులు అని తిట్టేవాడు. మన ఆయన గట్టిగా పట్టుకోలేమంటారా అనేవాడు అనమాట. కాకులు మనకు భోజనం పెడతాయా? కాకులు మనల్ని ఉండనిస్తాయా? పోనీ దొంగిలించినైనా ఎక్కడైనా జ్ఞాపకార్థంగా పెడతాయా? పెంకుటిళ్లలోకి వెళ్ళి, తాటాకేళ్లలోకి వెళ్ళి ముక్కులతోటి లోపలికి దొరుకుతుంది ఏంటో, అది దానికి దక్కదు, మనకి దక్కదు. ఆ తర్వాత అది మర్చిపోతుంది. ఏం గుర్తుంటది దానికి? ఏమన్నా ఒక ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటుందా? భయంకరమైనవండి. అవునవును. దేవుడు ఏం చేశాడంటే అలాంటి కాకులను దేవుడు ఆహారం పంపించాడు. ఉదయమున అస్తమయమున రొట్టె మాంసము, కబబ్బులు అనమాట. ఒక్కొక్క మొక్క కోడి 4 పార్ట్లు చేసి నూనెలో ఏపి తింటా ఉంటే కొంతమంది అలా ఉంటారు కదా, ఎంత అద్భుతం. ఒక్కొక్క కాకి ఓ పెద్ద ముక్క మాంసపు ముక్క, ఒక కాకి మంచి పెద్ద సైజ్ అయినటువంటి పరాట. నేను ఇలా ఊహించాను అనమాట. అంతఃపురంలో వంట వాళ్ళు అవన్నీ చేసి అలా పక్కన పడేస్తా ఉంటే కిటికీ దగ్గరకు వచ్చిన కాకులు టక్కమని ఎంత తింటాడో ఏలియా, కాకులకు దేవుడు చెప్పాడు కనుక అంతా తీసుకెళ్లి కరెక్ట్ గా కెరీతు వాగు దగ్గర ఆహారం పెట్టడం. ఎంత ఆశ్చర్యం అండి. పిలిచిన వాడు పోషిస్తాడు. అర్థమవుతుందా? నిజంగా మనం దేవుని పిలుపులో ఉన్నట్లయితే దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు.
3.5 సంవత్సరాల పాటు. 1 సంవత్సరం కాదు, 1 రోజు కాదు, 1 నెల కాదు, 3.5 లాంగ్ ఇయర్స్. 3.5 సంవత్సరాలు పాప బాబు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం కూడా కాకులు ఆహారం తెస్తూనే ఉన్నాయి. కరువులో పోషించగలిగిన దేవుడు, కరువు కాటకాల్లో ఆదుకోగలిగిన దేవుడు. దేవుడు మనల్ని పిలిచి తన సేవకు పిలిచినప్పుడు నా అనుభవంలో నేను చూసేది ఏంటంటే, పిసినారులతో కూడా మన దగ్గరికి డబ్బులు పంపిస్తాడు. పిల్లికి భిక్షం పెట్టిన వాళ్ళు, ఎంగిలి చేయ విదపనటువంటి స్త్రీలు కూడా ప్రోత్సహించబడి ప్రేరేపించబడి నా సేవకుడు కష్టంలో ఉన్నాడు, నా సేవకుడు కుటుంబం కరువులో ఉంది, వారు తినడానికి తిండి లేదని చెప్పి వాళ్ళ చేత పంపించి మనల్ని పోషిస్తాడు. అఫ్ కోర్స్ మనకు తెలిసినట్లుగా రూతు గ్రంథంలో పొరపాటు చేశారు వాళ్ళు, అంతే. యెరూషలేము నుండి యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. నయోమి భర్త కొడుకులు అక్కడికి వెళ్ళాక పెళ్లిడి చేసింది. కరువైతే మాత్రం దేవుడు పోషించడా? వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు? యూదా నుంచి వెళ్ళారు, బెత్లెహేము నుంచి వెళ్ళారు. యూదా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇంటి నుంచి. ఈవేళ కాకపోతే రేపు ఇస్తాడని కనిపెట్టే పరిస్థితి లేక ఎంత నష్టపోయారంటే, 3 పురుషులు చనిపోయారు, 3 మొండాలు తయారైనాయి, 3 స్త్రీలు అయ్యారు. అక్కడ ఆదరణ లేనటువంటి పరిస్థితి. దేవుడు కృపగలవాడు. మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ యూదా బెత్లెహేములో కరువు పోయిందని విన్నప్పుడు వారు కొంతమంది మిగిలిన వారు తిరిగి వచ్చారని మనం చదువుతాం. కరువులో పోషించగలిగినటువంటి వాడు, మన అవసరాలు తీర్చగలిగినటువంటి వాడు. కీర్తనాకారుడు తన అనుభవంలో చెప్పాడు. 34వ కీర్తన 10వ చరణంలో ఏమన్నాడు తెలుసా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. వండర్ఫుల్. ఎంత గొప్ప దేవుడు. సింహపు పిల్లలు కూడా ఆకలిగా ఉంటాయంట. కానీ తను నమ్ముకున్న బిడలను, ప్రేమించిన బిడలను, ఆయన ఆశ్రయించినటువంటి వారికి ఏమీ కొదవ లేకుండా చేసేటువంటి వాడు. 127వ కీర్తనలో 2వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. నానా బాబు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తున్నాడు. రేపు నా పిల్లలకి టిఫిన్ ఏం కావాలి, భోజనం ఏం కావాలి, ఆహారం ఏం కావాలి, ఇలాగ ఎంతకాలం కావాలని చెప్పి అన్నిటినీ కూడా ఆయన ప్రిపేర్ చేయగలిగినటువంటి వాడు. సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి. అంచేత నమ్ముకున్న మనం, ప్రభు పిలుపులో ఉంటే, మనం ప్రభు మనల్ని నిజంగా సేవ కొరకు పిలిస్తే, నిజంగా రక్షించబడితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మన ఆకలి ఎరిగినటువంటి వాడు మనకి సమృద్ధిగా అన్నం పెడతాడనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అరణ్యంలో ఇశ్రాయేల్ని ఎలా పోషించాడు? ఆకాశము నుండి మన్నా కురిచింది కదా, బండలోంచి నీళ్ళు వచ్చాయి. అంత మాత్రమే కాదు, వారికి పూరేళ్లు పంపించాడు. రోజు పెట్ట మాంసమే, గరం మసాలా. అర్థమైందా? రోజు పెట్ట మాంసమే. అబ్బా, పూరేడులు చుట్టూ వాళ్తా ఉంటే తెచ్చుకోవడం, కాల్చుకోవడం, మంచి గరం గరంగా వండుకోవడం, సొల్లు కాల్చుకుంటా, నీళ్లు కాల్చుకుంటా తినడమే తినడం, అంతే. ఎంత ఆశ్చర్యకరంగా పోషించి వారి జీవితాలు ఎరిగినటువంటి వాడు. అవును, నేను ప్రకాశం జిల్లా తిమిడిదిపడను కూరు వెళ్ళాను. దానికి ముందు మార్కాపురం వెళ్ళాం. ఏలి అన్న, మరి వరప్రసాద్ రెడ్డి గారు, మన ఇమ్మానుయేల్ గారు, ఇంకా చాలా మంది, మేమందరం అక్కడ మీటింగ్లకు వెళ్ళాం. పెద్ద సభలు జరిగాయి అన్నమాట. అక్కడి నుంచి తిరిగి నేను తిమిడిదిపాడు ప్రకాశం జిల్లా వస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? నాకు వేడికి ఎండాకాలం మే నెల పైల్స్ వచ్చేసింది. నాకు చాలా కష్టపడిపోతున్నాను, బ్లడ్ వెళ్ళిపోతుంది, కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను, మజ్జిగ తాగుతున్నాను, చాలా కష్టం అయిపోతుంది. నేను అన్నాను తిమిడిదిపాడోళ్ళతోటి, నేను ఒంట్లో బాగాలేదు, మార్కాపురం నుంచి బ్యాక్ టు నర్సాపూర్ అన్నాను. బాబు మీకు దండం పెడతాం సార్, ఇక్కడ అన్ని చూస్తాం రండి అని అంటే, ఇంకా సరేలే పోనీ చెప్తే చెప్దాం, లేకపోతే లేదని అక్కడికి వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసా? అవును, వెళ్ళగానే వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు. ఈ రాత్రికి ఏం తింటారన్నారు. మజ్జిగ వేసుకుని పెరిగేసుకొని తింటాను అన్నాను. ఒక ఆయన వచ్చి అన్నాడు, నాటుకోడి వేద్దామా అంటున్నాడు. నాటుకోడా? అసలే మనకు పైలు సుత్తే నాటుకోడా? అసలు కోడే మహా వేడి, దానికి తోడు నాటుకోడు అంటున్నాడు. అబ్బో, నా వల్ల కాదంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలాగన్నాడు, ఉష్ణే ఉష్ణ అన్నాడు. వేడికి వేడితోటే మంది అన్నాడు. నీకు దండం పెడతానరా, నాకు అలాంటి ఏం వద్దని చెప్పాను. ఒక రోజు ఊరుకున్నారు, ఏ కాయగూరలు వేసారు, పెట్టారు, నడిచింది. 2వ రోజు కొంచెం బాగున్నాను. ఒక అక్క ఇంటికి భోజనానికి పిలిచింది.
నేను ఇలా అంటున్నాను, ఇళ్ళమ్మట పిలవకండి అమ్మ, చచ్చిపోతున్నాను తిరగలేక. ఆ ముద్ద ఎక్కడో అక్కడ గూటుకు తీసుకురండి, మేము తిని మీ కొరకే ప్రార్థన చేస్తామని చెప్తున్నాను. మన వాళ్ళు చాలా మంది మారిపోయారులేండి. ఆమె ఏముందంటే ఇంటికి వస్తే కానీ కుదరదంది. నేను చెప్పాను నాకు బాగాలేదయ్యా అంటే, లేదులేండి అన్నయ్య మేము బండి మీద తీసుకెళ్తామని తీసుకెళ్లారు. వినాలి మీరు మాట్లాడుకున్నారు సోదరులు. భోజనం పెట్టింది అంతే, ఎర్రగా ఉంది, సింధూరం లాగా ఉంది. నాటుకోడి వేసేసింది నాకు. నేను అక్క వద్దక్క, నీకు దండం పెడతానక్క, నాకు సరిపోతుంది అక్క అంటే, ఊరుకు అన్నయ్య ఒక మెత్తడ ముక్క అన్నయ్య, ఒక మెత్తడ ముక్క అని మొత్తం వండిందంతా నాకే వేసేసింది అక్కడ. నేను చాలాసేపు తలెత్తుకోకుండా యాక్షన్ చేస్తున్నాను అన్నమాట. తింటున్నట్టు నేను ఎందుకు తింటాను, నాకు తెలియదు ఏంటి, నా ఆరోగ్యం, నెమ్మదిగా తింటున్నాను. అలా ముట్టుకుని నోట్లో పెట్టుకున్నాను అంతే. కళ్ళల్లోంచి నీళ్లు, ముక్కులోంచి నీరు, ఇంకా ఓటంతా నీరు అన్ని ప్లేట్లో పడిపోతుంది. కాసేపటికి చూసింది ఆ అక్క, ఏంటన్నా కళ్ళు తుడుచుకుంటున్నారు అంది. నేను అన్నాను, నీ కూర దీన్ని కళ్ళు తుడుచుకోకపోతే ఏం చేయనమ్మా అంటే, నాకు తెలుసు అనియా మీరు కారం తక్కువ తింటారని ఆ తబడే వేసాను అని అంది. అయ్యి బాబోయ్, మీరు కారం తక్కువ తింటారని తవుడు కారమే వేసానని. అయ్యి బాబోయ్, ఇది అసలు ఇంకెంత కారం తింటుందో మనసులో అనుకున్నాను నేను. ఒక సీరియస్గా ఉంటుందేమో. ఎంత భయంకరమైందో, నీళ్లే నీళ్లు ముక్కుల్లోంచి కళ్ళల్లో నుంచి. మా బాధలు మీకేం తెలుసు అసలు? మీటింగ్కి రాలేదంటారు, ఏదో అంటారు, కానీ మా ఆరోగ్య పరిస్థితి కొంతమందికి తెలియదు. మీరు మంచోళ్ళండి, మమ్మల్ని ప్రేమతో చూసుకున్నారు, మేము ఎంత తింటామంతే అంటున్నారు. అంతేగాని కొంతమంది ఆడవాళ్ళు వేసుకోండి అన్నయ్య మీకోసమే చేశాను, అమ్మవారు ఆ పూటాళ్ళు ఇంటికాడ భోజనం తిని అక్కడే చచ్చిపోవాలన్నట్టు. అంత కుప్పలాగా ఏంటారు అదేదంటారు, కుంభంలాగా పెట్టేసేసి అన్ని పెట్టేసేసి అలా చేయకండి. మా ఆరోగ్యాలు పాడు చేయకండి. మాకు తెలుసు, మా ఆకలి తెలుసు, మేము ఎంత తినాలో అంతే తింటాం. ఊరికే మీరు పెట్టింది అంత తింటే స్తంభాల్లాగా అయిపోతాం, ఊరపందుల్లాగా అయిపోతాం. అంచేత బలవంతం చేయకూడదు. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, గమనించండి, ఏలియాకు తగిన పోషణ ప్రభు చూపించాడు. ఆయన ఏ ఆహారం తింటాడో దాన్ని సిద్ధపరిచి కాకుల చేత పంపించాడు. ఏలియా పోషణ దేవుడే, మన పోషణ కూడా దేవుడే. అందుకని ఎప్పుడు కూడా సేవలో ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీరెన్నడూ కూడా ఆలోచించకూడదనే విషయాన్ని దైవ గ్రంథం సెలవించి దేవునికి విడిచిపెట్టాలంతే. ఏ నాటికి ఈడా నాటికి చాలు, ఏ రోజు భోజనం ఆ రోజుకు చాలు. రేపటి గురించి మీరు చింతించద్దు, ఆలోచించద్దు. మీరు ప్రభు పిల్లలు, మిమ్మల్ని సేవకు పిలిచాడు, విశ్వాసులుగా చేశాడు, పరిచర్య ఇచ్చాడు, మీ అవసరాలన్నీ ఎరిగిన వాడు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, భార్య నర్సు, 2 ఆడపిల్లలు. ఆయన ఫుల్ టైం సేవకుడు, నర్సపూర్లోనే ఉండేవాడు. భార్య చనిపోయింది, 1 year అయింది. చాలా కటకటలాడిపోతున్నాడు. ఇంట్లో ఏమీ లేవు, ఇబ్బందికరమైన పరిస్థితి. పిల్లల్ని వేసుకుని భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. విజయవాడ నుంచి ఎవరో ఫోన్ చేశారు, అన్నయ్య గారు 2 రోజులు మీటింగ్లు ఉన్నాయి, మేము ఎవరెవరి కొరకు ట్రై చేసాం, వాళ్ళు అందుబాటులో లేకపోయారు, క్షమించండి, మరి ఎల్లుండించే మీటింగ్లు కొంచెం 2 రోజులు వచ్చి వాక్యం చెప్తారని అడిగారు ఆ సోదరిని. ఓకే అన్నయ్య అన్నాడట. అని ఈ ట్రైన్కి డబ్బులు 25 రూపాయల టికెట్, నర్సాపూర్ నుంచి విజయవాడ ఆ రోజుల్లో ప్రియులారు. 2 టికెట్లకి రాను పోను 50 రూపాయలు సంపాదించుకుని అక్కడ దిగాడు. భార్యకి ఏదో చెప్పాడు, నేను వీలుంటే నీకు డబ్బులు పంపిస్తాను అది ఇది అని చెప్పాడు, మీరు ఎలాగోలను సర్దుకోండి అని చెప్పాడు. 2 రోజుల మీటింగ్లు అయిపోయింది. దేవుడు బాగా బలంగా వాడుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? దేవుడు చెప్తాడంతేనండి. 2 రోజులు అయిపోయింది. ఓ సంచిలో పెట్టారు, భార్యకు చీర జాకెట్ పెట్టారు, పిల్లలకి బట్టలు పెట్టారు, పాస్టర్ గారు కూడా ఒక మంచి జత బట్టలు పెట్టారు, ఆయన ప్రయాణంలో తినడానికి భోజనం పెట్టారు, ఆయనకి ఇచ్చేటువంటి గిఫ్ట్ కూడా పొట్లం కట్టి సంచిలో పెట్టారు. అర్థమైందా? మేము కూడా అప్పుడప్పుడు సగం దూరం వెళ్ళి ఇక్కడ డ్రైవర్ అడుగుతాడు, అని ఆ పెట్రోల్ అంటాడు, మీరు ఎంత ఇచ్చారు ఇలా చూస్తాం అన్నాడు. అప్పుడు తీసి అప్పుడు దాకా చూడం మేము కూడా. అనుభవాలు ఉంటాయి అనమాట. కొట్టించు, ఇప్పుడు అంతా 122కి వచ్చింది పెట్రోల్. ఎంత ఖరీదైపోతుందో, 200 అయిపోతుందండి కొన్నేళ్ళలో. అర్థమవుతుందా ఈ సంగతి? గనుక ఆయన అన్ని పెట్టేశారు అందులోకి. టికెట్ కూడా ఆయన దగ్గర డబ్బులోనే తీసేసుకున్నాడు. ఆయన ఒక మాట అనుకున్నాడట, నేను ప్రభు మీద ఆధారపడి వచ్చాను ఇక్కడికి, నేను ఇంటికి వెళ్ళే వరకు ఈ బ్యాగ్ అసలు చూడను. బరువుగానే ఉందట బ్యాగు. ఇంటికి వచ్చాడు, ఆటో వేసుకుని ఇంటికి వచ్చాడు, భార్యకు బ్యాగ్ ఇచ్చాడు. భార్యకు చీర జాకెట్ ఉంది, పాస్టర్ గారికి ప్యాంటు షర్ట్ ఉంది, పిల్లలకు బట్టలు ఉన్నాయి, మంచి బూర్లు గారెలు వండి పెట్టారు, ఒక కవర్ కూడా పెట్టారు. ఆ కవర్ ఇప్పి చూసింది భార్యాభర్తలు ఇద్దరును, 25,000 ఉన్నాయి అందులో. టక్కున మోకరించారు వాళ్ళు.
25,000 గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళు 2 రోజులకి. ఎంత ఆశ్చర్యం అండి. నేను అదే చెప్తున్నాను, పిసినారి వాళ్ళ చేత కూడా దేవుడు ఇప్పిస్తాడు. ఎప్పుడు మనం దేవుని పిలుపులో ఉన్నప్పుడు, దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడు గ్యారంటీగా దేవుని బిడ్డలారా, అవును, పిలిచిన వాడు పోషిస్తాడనే సత్యాన్ని మొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, రెండో మాటకు వద్దాం చూడండి. ఏలియా పరిచర్య. మొదటిది ఏలియా పోషణ, రెండవది ఏలియా పరిచర్య. ఏం పరిచర్య చేశాడు? నేను వచనం సీరియస్ గా త్వరగా చదువుతాను చూడండి. ఒక రకమైనటువంటి పరిచర్య ఆయన జీవితంలో మనం చూస్తాం. ఏం చేశాడంటే 17వ అధ్యాయంలోనే మనకి తెలిసిందే. అవన్నీ మరలా నేను చదవడం ఎక్కువ సమయం అవుతుంది కనుక నేను చదవడం లేదు. 21, 22 చదివేస్తాను. ఆయన, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. బ్రదర్, సిస్టర్, పాయింట్ నెంబర్ 2, ఏలియా పరిచర్య. అంతకు ముందు మనం చూస్తున్నాం ప్రియులరా, అక్కడి నుంచి సారెపతుకు పంపించాడు. ఆ తర్వాత కెరీతు నుంచి సారెపతుకు వస్తాడు. ఈ 2 స్థలాలలో 3.5 సంవత్సరాల సమయం గడిపింది. ఏలియా ఈ 3.5 సంవత్సరాలు ఏం చేశాడనంటే ప్రార్థన చేస్తానే ఉన్నాడు అనమాట. ప్రార్థన చేస్తున్నాడంతే. వాట్సాప్తో ఆటలాడలేదు, ఫేస్బుక్తో జోకులు లేవు, భార్యాభర్తల జోక్స్ లేవు, ఏమీ లేవంతే. 3.5 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో భారంగా ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, మనం రెండవదిగా చూస్తే ఆ సారెపతు విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు. వెంటనే పరిగెత్తుకొచ్చింది, అడిగింది, ఏం మహానుభావా, మా ఇంటికి వచ్చావు, మాతో కూడా ఉన్నావు, మేము పెట్టింది తిన్నావు. సారెపతు విధవరాలు పోషించింది. ఆమె కూడా ముందు ఎలా చెప్పింది, జ్ఞాపకం చేస్తాను. అయ్యా, బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉంది, అట్టేసుకుని నా కొడుక్కి నేను తిని చచ్చిపోతాం, ఇంకా లేదని చెప్పేసింది. ఏలి అన్నాడు, మొదటి అప్పము నాకు తీసుకురా అన్నాడు. చేసి తీసుకొచ్చి ఇచ్చింది. దైవ గ్రంథం చెప్తుంది, ఆ కరువు కాలం అంతట్లో కూడా ఏలియా దేవుడు ఏలియాని, సారెపతు విధవరాల్ని, కుమారుణ్ణి బ్రతికింపచేశాడు, జీవింపచేశాడు. అది దేవుని వల్ల జరిగిన కార్యం. అది భక్తుల వల్ల దేవుడు చేసినటువంటి కార్యం. ఆ ఇంట్లో కుర్రోడు చనిపోయాడు. పరిగెత్తుకొచ్చి అడిగితే ఇలాగా అన్నాడు. ప్రభువు దగ్గరకు వచ్చాడు, ఆ బిడ్డ మీద పారజాచుకున్నాడు, ప్రార్థన చేశాడు. పాపా, బాబు, వాడు లేచాడు, వాడు బ్రతికాడు. ఏలియా పరిచర్య ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడం. తమ్ముడు, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించే పరిచర్య ఇచ్చాడు. మనం కూడా చాలా సార్లు అనుకుంటున్నాం, మనం ప్రార్థన చేయగానే ఎవరైనా చచ్చిపోయినట్టు తుస్సులు అయితే బాగుండని. ఆ పరిచర్య కాదు, మనకు కూడా పరిచర్య ఇచ్చాడు. ఏలియా పరిచర్య ఏంటంటే చనిపోయిన వారిని లేపే పరిచర్య. మనకు కూడా అదే పరిచర్య ఇచ్చాడు. మీరు కాదనుకున్నామేమో. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని, అర్థమైందా పాయింట్, బ్రతికించే పరిచర్య మనకి ఇచ్చాడు. ఈ సువార్త కూటాలు, మందిరాల్లో చేసే పరిచర్య, మనం జరిగించే దండయాత్రలు, ఇవన్నీ ఏంటంటే చచ్చిన వారిని బ్రతికించడానికి. సహోదరుడా, సహోదరి, అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకారాలు ఇవి కాదండి, అన్ని అయిపోయినాయి. తన చిత్తం అయితే ఎప్పుడైనా దేవుడు చేస్తాడంతే, ఆయన చిత్తానికి విడిచిపెట్టాలి. కానీ చచ్చిన వారిని బ్రతికించే పనిలో నేటి క్రైస్తవ సంఘాలు నిమగ్నమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు అని ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాం. సామెతల గ్రంథంలో న్యాయమైన సొలొమోను ఇంకో మాట అన్నాడు తెలుసా? 24వ అధ్యాయం 11వ వచనం తెలుసా? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనమందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షించవా. మన పని ఏంటి అసలు? చచ్చిన వారిని బ్రతికించే పరిచర్య. మనకిచ్చిన గొప్ప శ్రేష్టమైన పరిచర్య. చావునకు జోగుచున్న వారిని, చెరపట్టబడిన వారిని, నాశనమందు జోగుటకు సిద్ధంగా ఉన్న వారిని. ఓ క్రైస్తవ సేవకుడా, విశ్వాసి, సంఘమా, మన బిజినెస్ ఏంటంటే వాళ్ళని బ్రతికించే పనిలో మనం ఉండాలి. బ్రతికిస్తున్నామా? ఎవరైనా ప్రభువు నమ్ముకుంటున్నారా? నాట్ ఫ్లాటరింగ్, ముఖస్థుతి కాదు అన్న సాక్ష్యం చెప్తుంటే శరీరం జల్దరించింది. ప్రతిరోజు నూతన విశ్వాసులు, అవును, అమాయకులైనటువంటి వారు, అన్య కులాల్లోంచి ప్రభు దగ్గరకు వచ్చి నమ్ముకున్నటువంటి వారు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి.
చచ్చిన వారిని బ్రతికించే పరిచర్య మనం ఎందుకు చేయలేకపోతున్నాం? పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. ఐఎమ్ సారీ టు సే దిస్. నేటి సేవకులకు పని లేదు. వారానికి 2 మెసేజ్లు ఉంటే చాలు. ఆదివారం ఒకటి, విజ్ఞాపన కొడుకులో ఒకటి, చాలా తక్కువ సమయం. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. ఈ 3 రోజుల ఎండల్లో మీరు నలిగిపోయారు, సుఖాన్ని కోరుకోలేదు. సుఖభోగములందు ప్రవర్తించే ఏ సువార్తికుడైనా ఎవరైనా గాని చచ్చిన వారితో సమానమని దేవుని వాక్యం సెలవు. సేవకులకు రెస్ట్ కావాలి, నేను కాదని చెప్పడంలా. టీము వారికి రెస్ట్ కావాలి, కమిటీ వారికి కావాలి, తప్పనిసరిగా వయసులో కావాలండి. ఇదివరకు నేను కూడా ఇలా చెప్పాను, ప్రసంగికులు అందరూ కూర్చోవాలి, ఒకళ్ళ ప్రసంగం ఒక వినాలని చెప్పి నేను యవన కాలంలో పుస్తకాలు కూడా రాశాను దాని మీద. ఇప్పుడు ఆ సంగతి ఏంటో తనదాకా వస్తే తెలియదు అంటారు కదా, అర్థమైపోయింది. కనుక ఎండలో ఇంకో ప్రసంగం వినలేకపోతున్నాం. శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. ఈ వయసులో కూడా ఉరుకులు పరుగులుగా ప్రభు తన కృపలో వాడుకుంటున్నాడు. ఇంకా కొంతకాలం పరిచర్య చేయడానికి ఆయన ఆయుష్ని ఇచ్చాడు. ఎన్ని ప్రయాణాలు, ఎంత సుఖం లేని పరిస్థితులు. చీరల వేటపాలెం దగ్గర బాప్టిస్ట్ పాలెం మీటింగ్లు పిలిచారు ఒకసారి. మే నెల 25, 26, 27 తేదీలు నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఆ రోజు రానే వచ్చింది, వాళ్ళే టికెట్లు చేసి పంపించేశారు. ట్రైన్ ఇంకో గంటకు బయలుదేరుతున్నానుగా ఫోన్ చేశాడు ఆయన. అన్నయ్య బయలుదేరుతున్నారా అన్నాడు. నాకు భయంకరమైన జ్వరం, డయేరియా, మోషన్స్ అయిపోతున్నాయి. వెళ్తున్నాను. ఇంకో గంటలో ట్రైన్కి వెళ్ళాలి. నా భార్య అంది, ఒంట్లో బాగాలేదు, 104 జ్వరం ఉందా నీకు, ఎక్కడికి వెళ్తావు, పోనీళ్ళు వాళ్ళు ఇంకొకళ్ళు అరేంజ్ చేసుకుంటారులే అని నన్ను నివారించింది. నేను కూడా ఇంక తగ్గిపోయాను, ఎలాగోని మానేద్దాం, బాగోలేదు ప్రాణం, అసలు ఏం బాగోలేదు, విరమించుకుందాం అనుకున్నాను. వెంటనే అన్నాడు, తమ్ముడు రాలేకపోతున్నాను, 1 ఫీవర్ డయేరియా అన్నాను. ఊరుకోండి అన్నయ్య, మీరు ఇచ్చిన డేట్లు అన్నయ్య అన్నాడు. అంటే నేను ఏదో సంవత్సరం క్రితం డేట్లు ఇచ్చాను, ఇవాళ నాకు జ్వరం వస్తుందని నాకు ఏమైనా తెలుసా? ఊరుకోండి అన్నయ్య, మీరు ఇచ్చిన డేట్లు. అరే నేనే ఇచ్చాను లేరా, నాకు తెలుస్తుంది ఏంటి నా ఒంట్లో బాగోదని. నేను రాలేనంటే, అన్నయ్య మీరు తప్పనిసరిగా రావాలి, ఇక్కడ సెలైన్ పెట్టింతా అంటే మా ఊర్లో సెలైన్ లేదా, మా ఇంటికి హాస్పిటల్ లేదా, నా భార్య నర్సు, బాగపోతే తెచ్చి ఎవరొకరు తెస్తే పెడుతుంది, అక్కడికి రమ్మంటున్నాడు ఆయన. నేను ఎస్కేప్ అవ్వడానికి, అంటే ఒంట్లో తప్పించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాను. అన్నయ్య మీరు ఖచ్చితంగా రావాలన్నాడు. దేవుని మీద భారం వేసి బండి ఎక్కిన, తిరుపతి బండి, బోడిగుండ్ల బండి, చీరాలు దిగింది. ఈ మధ్యలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు చీరాల్లో, వాడు పువ్వులు అమ్ముతాడు, గులాబీలు, మల్లెలు ఇవన్నీ. వాడి పేరు రత్నం. గుర్తొచ్చింది, ఫోన్ చేశాను, రత్నం అన్నాను. అన్నయ్య అన్నాడు. ఒరే నేను చీరాల తిరుపతి ట్రైన్కి వస్తున్నాను, నాకు ఆరోగ్యం బాగోలేదు నాన్న, కనుక నేను వచ్చేటడికి చీరాల్లో ఎక్కడైనా ఒక మంచి లాడ్జిలో ఏసీ రూమ్ ఒకటి తీసి రెడీగా ఉంచు, నేను స్టేషన్లో దిగ్గానని నీకు డబ్బులు ఇస్తానన్నాడు. ఓకే అన్నయ్య అని. మళ్ళీ ఇంకోటి అడిగాడు, ఏం తింటారా అని అడిగాడు. పెరుగు తింటానరా అన్నాను. సరే పెరుగు కట్టుకుని వచ్చాడు, స్టేషన్కి వచ్చాడు. 104 నాకు ఫీవర్ ఉంది, చావు కౌరు చల్లగా చెప్పాడు. అన్నయ్య అన్ని ముహూర్తాలు అన్నయ్య, చీరలంతా తిరిగేశాను, లాడ్జీలన్నీ వెతికేశాను, ఎక్కడ ఒక రూమ్ కూడా లేదన్నయ్య. ప్లాట్ఫామ్ గతైనట్టుగా ఉంది, కొంచెం చల్లగా గాలి వేస్తుంది, కాసేపు కూర్చున్నాను అలాగా. అన్న కూర్చోండి, ఈ పెరుగు తినండి అని చెప్పి చివరిగా ఇంకోసారి ట్రైల్ వేస్తానన్నాడు. వేసిరారా ట్రైల్ అన్నాను. ఎల్లొచ్చి ఒక్క గది ఉందనియా, చిన్న గది అనియా, ఏసీ లేదనియా, ఫ్యాన్ ఉందని అన్నాడు. ఏం చేస్తాం, ప్లాట్ఫామ్ మీద ఎంతసేపు పడుకుంటాం, దోమలు ఈగలంతంత ఉన్నాయి, మంచి పోషణ పెట్టి పోషిస్తున్నారు అందరూ బ్లడ్లు తాగేసేసి ఏనుగంతంత ఉన్నాయి, ఒకటి ఎక్కడ పడుకోగలను. నేను ఇంకొకటి అనుకున్నాను, పోన్లే చిన్న గదైనా పోన్లీ రాత్రికి కొన్ని గంటలే కదని సర్దుకుందామని అక్కడికి వెళ్ళేటడికి వాడు ఇదే రూమ్ అని చూపించాడు. ఆ రూమ్ ఏంటో తెలుసా, మామిడి పళ్ళు, అరటి పండ్లు కావేస్తారు కదా, కావేసే కదండి అది, చెత్త కూడా ఉంది అక్కడ. అయ్యి బాబోయ్, అలాంటి గది చూపించాడు. నేను ఇంకా ఏమంటాను, నేను ఇదే ఉందన్నాడు అంతే. సరేలేరా మరి ఇళ్ళు అన్నాను. ఇంకా మొదలనమాట,
లాడ్జిలో దళసరి దుప్పట్లు ఇస్తారు, టవల్స్ ఇస్తారన్నమాట, టర్కీ టవల్ ఇస్తారనమాట. నేను బట్టలన్నీ తీసి పడేసాను, కడ్రాయి రోడ్డు ఉంచుకుని. వేడి వచ్చేస్తుంది, పైన ఏమో ఇంతే ఉంది అది. మరి కావేసి గది ఏమన్నా అంత హైట్ ఉంటుంది ఏంటి? 8 అడుగులు ఉండదు కదా, కిందకు ఉంటుంది కదా. వెంటనే ఆ టవల్ తడిపేశాను. కింద పడుకుందంటే వేడి వచ్చేస్తుంది, పైనుంచి వేడి. ఆ దుప్పటి తడిపాను, టవల్ తడిపాను, కింద తీసేసి దాని మీద పడుకున్నాను. 5 నిమిషాలు కారిపోతుంది టవల్. మళ్ళా తడుపుతున్నాను, మళ్ళా పడుకున్నాను. మళ్ళీ 5 నిమిషాలకి తెల్లవార్లు ఎక్సర్సైజ్. ఎలాగో 4-5 గంటలకు కునికట్టింది. ఇంక నిద్ర లేనప్పుడు అలా ఉంటది కదా. 7 గంటలకల్లా ఆయన ఫోన్ చేశాడు. అని దిగారా అన్నాడు. కోపం మనసులో చాలా ఉంది. ఏం తిడతాం, తిడితే సేవకుడు తిట్టాడు అంటాడు. మళ్ళా సేవకులు అంటే ఎంత లోకో కొంతమందికి. అంచేత దిగాను అంటే ఆటో పంపుతానన్నయ్య అన్నాడు. పంపించాను. ఆటో ఎక్కాను, ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి భార్యాభర్తలు ఇద్దరు హతాశులు అయిపోయారు. ఏందన్యా బొత్తిగిలాగా అయిపోయారు అన్నాడు. నేను అబద్ధాలు ఆడతాను ఏంట్రా? సంతకాడే చెప్పాను కదా, నాకు బాగోలేదు, రాలేనన్నాను కదా. గబగబా థర్మామీటర్ పెట్టి చూసింది ఆ సిస్టర్, టీచరు. 104 ఉంది, ఒళ్ళు కాలిపోతుంది. నాకు కూడా మతి స్థిమితం లేదు, తలలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ సహోదరి చాలా ప్రేమగా చూసింది, ఒక సొంత అన్నయ్యలాగా. ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసి పిసికి మాటికి కొబ్బరి బొండాలు ఇచ్చి మజ్జిగిచ్చి 2 రోజులు ఉన్నాను అక్కడ. ఆఖరి రోజు 10 నిమిషాలు మాట్లాడాను. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? అవును, క్రైస్తవ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి ప్రియులారా. సుఖం ఉండదు. సుఖభోగములందు ప్రవర్తించినది చచ్చినది అయి ఉండను. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాంట్బట్ రాలేకపోతే ఏదో జరిగింది అనుకోవాలి, కానీ మీరు వస్తే కానీ కుదరదు, ఇక్కడ సెలవు పెడతానంటే ఏం కుదురుతుంది? చాలా విచారకరమైన సంగతి. సేవలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. వెళ్ళిన చోటెల్లా మీరు మంచోళ్ళు 10 నిమిషాలకు బాటిల్ ఇచ్చేస్తున్నారు, తాగేసి పోసి. మంచి వాటర్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఏమంటారు తెలుసా? అన్నయ్య ఈ నీళ్ళు కూడా ఫిల్టర్ వాటరేనన్నయ్య. అక్కడే దెబ్బేసేస్తుంది మనకేమో ఒక రకమైన వాటర్ అలవాటు అయిపోద్ది. మా ఊర్లో నరసాపూర్లో మురుగుంట్లో నీళ్లు తాగినా నాకేం అవ్వదు. మరి నాకు చిన్నప్పుడు అక్కడ పుట్టి పెరిగాను కనుక. బయటకు వచ్చామంటే కిన్లే తప్ప ఇంకేం పని చేయదు అంటున్నారు. లేదు తమ్ముడు బాటిల్ తెప్పించండి. లేదన్నయ్య ఫిల్టర్ వాటర్ అన్నయ్య. నీ మొఖం ఫిల్టర్. ఆ తర్వాత మాకుంటుంది బాధ అనమాట. కొన్నిసార్లు ఇంటికాడ మా ఆవిడికి చెప్పను నేను, రొంపొట్టి తేడాగా ఉంటుంది అనమాట. ఏం చెప్పకుండా బెళ్ళలేసేస్తాను, లేకపోతే మళ్ళీ మీటింగ్కి వెళ్ళకుండా. ఇన్ని బాధలు పడతాం. సుఖం కాదు మన జీవితంలో, చాలా శ్రమలు పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏం చేశాడంటే ఆయన పోషించాడు, ఆయనకు సేవ ఇచ్చాడు. ఏం సేవ అంటే బ్రతికించే సేవ ఇచ్చాడు. సుఖాన్ని ఆశించొద్దు. దేవుడు సుఖం ఇచ్చినప్పుడు సుఖం ఇస్తాడు. ఆయన కొరకు కష్టపడ్డాం. యవనస్తులారా, ముఖ్యంగా యవన కాలంలో ప్రభు కొరకు ఏమైపోవాలంటే కాలిపోవాలి. ఒక ఒత్తులాగా, క్యాండిల్ లాగా కరిగిపోయే అనుభవంలోనికి మనం రావాలి. సుఖభోగములందు ప్రవర్తించినది చచ్చినదయ్యుండును. యోబు గ్రంథకర్త ఇలా చెప్పాడు, 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, బుద్ధి లేని వారు అసూయ వలన చస్తారు. బుద్ధి బాగుండాలండి, బుద్ధి బాగుండాలి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిపోతారని చెప్పాడు, నేను చెప్పలేదు. 5వ అధ్యాయం 2వ వచనం చూసుకోండి. బుద్ధి లేని వారు అసూయ. సేవకులున్న అసూయ, సంఘాలున్న అసూయ. ఒకరు బాగా మాట్లాడితే అసూయ, ఒకరు బాగా పాడితే అసూయ, ఒకళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే అసూయ, ఒకళ్ళు బాగా చదువుతుంటే అసూయ, ఒక కుటుంబం బాగా సెటిల్ అయితే అసూయ. ప్రియులారా గమనించండి, ఇలాగున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, గమనించండి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిపోతారు. ఎవరు చంపక్కర్లేదు. అసూయ ఎంత డేంజరో చెప్పాడు. మనం బ్రతికించడానికి దేవుడు మనల్ని పరిచర్య అప్పగిస్తే మనం ఎందుకండి అనవసరంగా ఇతరుల మీద అసూయపడ్డాం? ఇతరుల మీద ఎందుకండి మనం అసూయపడ్డాం? ఏంటి ప్రయోజనం మనకి? దేవుడు ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి ఇస్తాడు. ఒక ఆయన బాగా పాడతాడు, ఒక ఆయన మామూలుగా పాడతాడు, ఒక ఆయన బాగా చెప్తాడు, ఒక ఆయన తన స్తోమత కలితే చెప్తాడు, సామర్థ్యం కొలితే చెప్తాడు. ఎందుకు ఈ లెక్కలన్నీ? ఎందుకు అసూయపడాలి? ఒక ఆయనకు పెద్ద సంఘం ఇచ్చాడు, నీకు చిన్నది ఇచ్చాడు, ఎందుకు అసూయ? బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట, అయ్యగారు రాత్రి నుంచి కడుపు మంటండి అన్నాడట. ఏం మంట? పాప చూడాలి, ఇలాగా కడుపు మంట అన్నాడట.
డాక్టర్ గారు అడిగాడట, రాత్రి ఏం వేసుకుని తిన్నావయ్యా అని అడిగాడు. నేను చింతపండు సారు కోడిగుడ్డ వేసుకున్నాను అన్నాడట. అరే దానికి కడుపు మంటగా ఉండదే అన్నాడట. అని మరలా అడిగాడట, నిన్న ఉదయం ఏమైనా తీసుకుని తిన్నావు, ఏమన్నా మసాలా కూర వేసుకుని తిన్నావా అన్నాడట. లేదు సార్, పప్పుచారు తేట వేసుకుని తిన్నాను అన్నాడట. ఏంటి ఈ తిండికి అసలు ఎందుకు కడుపులో మంట వస్తుందని చెప్పి కూర్చోబెట్టన్నాడట. అసలు నీకు ఎప్పుడు నిజంగా ఈ మంట స్టార్ట్ అయిందో చెప్పండి ఇలాగ అన్నాడట. నేను మధ్యాహ్నం 4 గంటల నుంచి స్టార్ట్ అయింది అన్నాడు. ఎందుకు స్టార్ట్ అయిందంటే మా పక్కింటోడు కొత్త కారు తెచ్చుకుని ఎదురెట్టాడు సార్, అప్పటి నుంచి నాకు మంట ఆరంభమైంది అన్నాడు. ఏమంటే పక్కోడు కారు ఇస్తే ఎందుకు నీకు మంట? ఆ కడుపు మంట తగ్గుతుంది, అది తగ్గేది. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అన్నాడు. సామెతల గ్రంథం ఇంకో మాట, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా నుండివాడు చచ్చును, ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకోను. మనం బ్రతకాలని కదా దేవుడు కోరుకున్నది. ఆయన పోషించేవాడు, ఆయన పరిచర్య కూడా ఇచ్చాడు. ఆజ్ఞను గైకొనువాడు, తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొనివాడు బుద్ధిమంతుడవుతాడు. అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని చెప్పాడు. చాలా మంది చనిపోవడానికి కారణం ఏంటంటే సేవలో అజాగ్రత్త, కుటుంబం పట్ల అజాగ్రత్త, దేవుని పనిలో అజాగ్రత్త ఎంత నష్టానికి దారితీస్తుందో. ఫిలిస్తీన్ల రాజులందరికీ అబీమెలెకు అని పేరు, అర్థమవుతుందా? అలాగునా కొంతమందికి కొన్ని పేర్లు పెట్టాడు. అబీమెలెకు చూశాడు షారాని అనే పంచసుందరి, బహు అందగతే. అబ్రహాము షారా మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చారు. భయపడేలాగా వచ్చారు వాళ్ళిద్దరును. అబ్రహాం అన్నాడు షారాతోటి, అమ్మా షారమ్మా నువ్వు చాలా చక్కగుంటావు అన్నాడు. నువ్వు చాలా చక్కగుంటావు, నువ్వు అందమైన దానివి అని తీసుకురా పిల్లను. రాజుల అధికారం అంతే, పాత నిబంధన దినాలు అవి. కోరుకున్న వారితో వాళ్ళు కాపురాలు చేస్తారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. అంతఃపురానికి వచ్చేసింది శారమ్మ. ప్రవక్త అయిన అబ్రహాము ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇట్టి నీతి గల జనం. వెంటనే రాత్రిపూట ప్రభు అయిన దేవుడు 20 అధ్యాయం 3 వచ్చిన తర్వాత చూసుకోండి, అబీమెలెకుతో మాట్లాడాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అబీమెలెకు నీవు చేర్చుకున్న ఒక స్త్రీ ఉంది, ఒక ప్రవక్త యొక్క భార్య, ఆమె వలన నువ్వు చచ్చినోడు అన్నాడు. అర్థమైందా? పరస్త్రీని ముట్టినవాడు, పరపురుషును ముట్టినది, పర సంబంధమైన నైతికమైన ఇలాంటి పొరపాట్ల గురించి దేవుని వాక్యం చెప్పేదండి. చచ్చినోళ్ళు అంతే. భర్త ఉండగా మరొక భర్త, భార్య ఉండగా మరొకరు భార్య. ఏంటి సంగతి? నేను తేటగా చెప్తాను, ఎవ్వరికీ భయపడను. భార్య కువైట్లో ఉంది 10 ఏళ్ళ నుంచి, భర్త ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ భర్త సేవకుడు. ఏ రకమైన సేవకుడు అండి ఈడు? అసలు ఏదో పిల్లల కోసం కొంప కట్టుకోవడానికి పెళ్లిళ్ళు చేయడానికి 1 సంవత్సరం 2 సంవత్సరం బయటికి వెళ్ళింది, వెంటనే రావాలి కదా. భర్త అక్కడే ఉన్నాడు 25 ఏళ్ళ నుంచి, భార్య ఇక్కడే ఉంది. ఏం చెప్తుందో బైబిల్? మనుషుని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే భార్యాభర్తలకున్న సంబంధం లేకపోవడమే కాదు. మీలో ఎవరైనా అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉండే అర్జెంటుగా రేపే ఫోన్ చేసి రప్పించేసుకోండి. వాక్యానుసారం కాదు ఇది. ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు బ్రతకడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, కొంప కట్టుకోవడానికి దేవుడు కూడా కొంచెం కాలం అనుమతిస్తాడు. కానీ సంవత్సరాలు భర్త అక్కడ, భార్య ఇంకో చోట, పిల్లలు ఇంకో చోట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అలాగే ఎవ్వరిని ప్రోత్సహించుకోవాలి. ఇద్దరు అక్కడ ఉంటే పర్వాలేదు, భార్య భర్తలు ఇద్దరు ఉంటే పర్వాలేదు. కానీ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉంటే ఎన్ని సంగతులు చెప్పమంటారు నన్ను? 3 రోజులు గుక్క తిప్పుకోకుండా చెప్తాను, 100 ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి. కష్టపడి ఆమె అక్కడ పాకి పని చేసి డబ్బులు పంపితే తాగుబోతైపోయి, ఇష్టానుసారంగా ఈమె కాదని ఆమెని, ఆమె కాదని ఇంకొక ఆమెని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఎందరు పురుషులు భ్రష్టులైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుని మంచాన పడ్డవారు లేరు. కొన్నిసార్లు రివర్స్ కేస్, భర్త అక్కడ ఉంటాడు, భార్య ఒక్కతే ఎక్కడ ఉంటది. సంవత్సరాలు అయిపోతున్నాయి, సాక్ష్యం కోల్పోతున్నారు. సంఘంలో ఉంటారు, మరలాను కానుకలు ఇస్తారు కప్పెట్టుకోవడానికి. పాస్టర్ గారు రాగానే, మందిరానికి రాగానే పేరు పెద్దగా చదివేలాగా ఇన్ని వేలు ఇచ్చాడండి, ఇన్ని వేలు ఇచ్చిందండి. ఎవడికి కావాలి నీ డబ్బు? భార్యాభర్తలు దూరంగా ఉండకూడదు. పర పురుషుని విషయంలో, పర స్త్రీ విషయంలో దైవ గ్రంథం చెప్తుంది, నీవు ఆమె విషయంలో చచ్చిన వాడు, ఆయన భార్యను అర్జెంటుగా పంపించాడంతే.
అబీమెలెకు కూడా మంచి మనసుతో, ప్రభువా వాళ్ళు నాకు సిస్టర్ అని చెప్పారు కదా అని అంటే, అందుకే నిన్ను పాపం చేయకుండా నేను ఆపు చేశాను. నేను నిన్ను అడ్డుకున్నాను, పొరపాటు చేయకోకుండా ఆమెను కూడకుండా ఆపింది నేనే. నువ్వు మంచి మనసుతోనే చేసావు, రాజుగా గనక కుదరదు, వెంటనే పంపించు. దేవుని బిడ్డలారా, పర పురుషుని విషయంలో, యవనస్తులారా పర స్త్రీ విషయంలో, నేను ఎక్కువ తిరుగుతుంటానని చెప్తాను కదా, రాజమండ్రి వెళ్తున్నాను, ఆ పక్కన ఏదో కాలువ దాటి అవతలకి వెళ్ళాలి, నేను చీకట్లో వెళ్తున్నాను, డ్రైవర్ కొత్తోడు తెలీదు. అప్పుడు నేను అన్నాను, ఒరే ఇలాగే మలుపు ఉంటది, మనం లెఫ్ట్కి తిరగాలి నాయనా అన్నాను అనమాట. లెఫ్ట్కి తిరుగుతున్నాం కానీ కొంచెం తేడాగా ఉందన్నమాట. అక్కడ ఒక కుర్రోడు కనపడ్డాడు, ఇద్దరు ఆడపిల్లలు కనపడ్డారు. కొంచెం వెనక్కి నాయన అడుగుతానన్నాను. ఆడపిల్లలు ముఖాలకు ముసుగులు కప్పేసుకున్నారు. ఈ మధ్య ముసుగులు స్టైల్ వచ్చినాయి కదా, మూతికి తలకాయకి బురకాలు వచ్చేసినాయి కదా, కట్టేసుకున్నారు అనమాట. నేను వెనక్కి వెళ్ళాను, ఆయన పిలుస్తున్నాను, మా పని మీద వెళ్ళాం. బాబు ఏదో మెట్టది, ఇలాగానే వెళ్ళటం అంటే మాకు తెలియదు అంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. ఎంత దారుణమైన సంగతి. కాలేజీకి వెళ్తున్నామని చెప్పి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నామని చెప్పి ఆడపిల్లలు బరి తెగించి, మగపిల్లలు తల్లిదండ్రులు భయం లేకోకుండా. ఏమిటి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు మారు మనసు పొందుతావు? ఎప్పుడు రక్షించబడతావు? జీవితం అంతా ఇంతేనా? ఖచ్చితంగా దెబ్బతినేస్తావు ఏదో ఒక సమయాన్ని. దేవుని వాక్యం చెప్పింది, ఆయన కనిపెడతాడు, చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. వినకపోతే శాల్తీ తీసేస్తాడేమనుకున్నా. ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. అవును, మనం కూడా చనిపోయిన వాళ్ళు లేపుదాం ఈ వేళ నుంచి. వాక్యం చెప్పి, సువార్త చెప్పి, దేవుని వాక్యాన్ని ప్రకటించి, ఒక మాట చెప్పి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, యేసు ప్రభు ఎవరో నీకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పి వారిని రక్షణలోనికి నడిపించే పరిచర్య ఏలియాకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇచ్చాడు. పాయింట్ నెంబర్ 3, మూడో పాయింట్కి వద్దాం. చూడండి, 18వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. రాజుల గ్రంథమే, నేను అక్కడక్కడే దీపుతాను, మిమ్మల్ని లోపల కంటే తీసుకెళ్ళను. 12:36 చదువుతున్నాను చూడండి. అస్తమయ నైవేద్యం అర్పించు సమయం ప్రవక్తగా ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావని, నేను నీ సేవకుడనే ఉన్నాను, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితనని ఈ దినమున తెలుసుకున్నట్లుగా ఒక అద్భుతాన్ని చేయమని చెప్పాడు. నేను దీనికి ఇలా పేరు పెట్టాను, మనకు తెలుసు, ఏలియా విజయం. ఏలియా విజయం అండి, తెలుసు కదా. 450 900 మంది ఆషారాదేవి బయలు ప్రవక్తలందరినీ తీసుకొచ్చేసి ఇదంతా పెద్ద స్టోరీ. గమనించండి, ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళు ప్రార్థన చేశారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కత్తులతో కోసుకున్నారు, రక్తం కార్చారు, నాట్యం చేశారు, డాన్స్ వేశారు. బైలా కమ్ డౌన్ అన్నారు. బయలు లేడు, గేలు లేడు, అంతే. సాయంకాలం అయిపోయింది. ఏలి అన్నాడు, తప్పుకోండిరా మీ టైం అయిపోయింది అన్నాడు. జస్ట్ కొన్ని నిమిషాలు తీసుకున్నాడు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాడు. దేవా నీవు దేవుడవై ఉన్నావు, నేను నీ సేవకుడనై ఉన్నాను, వీరు తెలుసుకున్నట్లుగా ఆకాశం నుండి అగ్ని పంపించాడు. అంటే బళ్ళు అగ్ని వచ్చేసి, ఇంకా చాలా చేశాడు, అన్ని చెప్పడానికి టైం లేదు. అగ్ని వచ్చి ఆ యొక్క బలి పశు యొక్క మాంసాన్ని దహించి వేసింది. ఏలియా ఏం చేశాడంటే ప్రార్థన చేసి అగ్నిని కిందకు దించాడు. ఈజ్ ఇట్ నాట్ విక్టరీ ఆఫ్ ఎలైషా? ఏలియా విజయం కాదా ఇది? దేవుడు తన సేవకులకు విజయం ఇచ్చేటువంటి వాడు. చిన్న పనైనా పెద్ద పనైనా గ్యారంటీగా మనకు విజయాన్ని ఇస్తాడు. ఓ మాట చెప్పాలి ఇక్కడ, ఏలియాని ఏమంటారు తెలుసా? అగ్ని ప్రవక్త అంటారు. అనయ్య అగ్ని ప్రవక్త అంటాడు. 4 ఇన్సిడెంట్స్ టక్టగా చెప్తాను. ఇది మొదటి ఇన్సిడెంట్, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చేసింది. రెండోసారి రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, అక్కడ ఒక రాజు ఉంటాడు, ఒక భక్తుడు కూడా ఉంటాడు. ఏం జరుగు తెలుసా? ఇశ్రాయిల్లో దేవుడు అన్నవాడు లేడనుకుని బయల్జెబు నొద్ద విచారం చేయడానికి వెళ్తాడు ఒక వ్యక్తి. అప్పుడు ఏలియా ఇలాగన్నాడు, ఏయ్ దేవుడు లేడా? ఇక్కడికి వెళ్తున్నావేంటి? భూతవైద్యాలు, తాళ్ళు కట్టుకోవడం, తలంబ్రాలు, గాడిద గుడ్డు, గంగరపోసి అన్ని ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నావేంటి? కోపం వచ్చి ఇలాగన్నాడు అనమాట, నువ్వు వెక్కిన మంచం దిక్కోకుండా చేస్తావన్నాడు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు కబురు పంపించాడు. ఎవడాడు?
ఆ మంచం అలాగన్నవాడు ఎవడంటే ఒకళ్ళు ఇలా చెప్పారు, దుప్పటి కప్పుకొని ఉంటాడు, పెద్ద శరీరం కలిగిన వాడు, కర్ర చేతిలో ఉంటది, ఏలియా అని చెప్పారు. ఇప్పుడు వినండి, 50 మందిని పంపిస్తాడు అక్కడికి. అర్జెంటుగా కట్టేసి ఇలా తీసుకురండి అంటాడు అన్నమాట. వస్తాడు ఒకడు, 50 మందికి అధికారం ఒకడికి వస్తాడు, చాలా గరణగా మాట్లాడతాడు, రెక్లెస్ గా మాట్లాడతాడు. హలో, మా రాజుగారు నేను కట్టి చేతులు కాళ్ళు కట్టి తీసుకురమ్మన్నాడు అన్నాడు. ఇప్పుడు వినండి, ఏలియాలాగంటాడు, నేను దేవుని ప్రవక్తనైతే ఆకాశము నుండి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగాక. ఏలియా వాజ్ ఏ ప్రొఫెట్ ఆఫ్ ఫైర్, అగ్ని ప్రవర్త. అమాంతంగా 51 మంది చనిపోయారు. ఎవడో చూసి రాజుగారు కబురు పెట్టాడు. అట్ ద సేమ్ టైం అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఇంకొకటి పంపిస్తాడు 50 మందిని. ఆ రాజుగారు బంధించి తీసుకురమ్మన్నారని చెప్తాడు. వాడు కూడా వచ్చి గరణంగా మాట్లాడతాడు, రమ్మన్నాడు మా అయ్యగారు అంటాడు. అంతే. మళ్ళీ అన్నాడు ఆయన, నేను దేవుని ప్రవక్తనైతే అగ్ని నిన్ను నీతో కూడా 50 మందిని దహించునుగాక. భస్మమైపోయారు. ఏలియా అగ్ని ప్రవక్త. ఇలాంటి ఏలియాలు మన సంఘాల్లో బయలుదేరితే ఎంత బాగుండు. ఎందుకు నీకు ఆశ రావడం లేదు? ఒక ఏలియాగా, ఒక యోహానుగా, ఓ పౌరుషం కలిగిన దేవుని సేవకునిగా చచ్చినా బ్రతికినా అలాగే బ్రతకాలని కోరిక ఎందుకు లేదు నీకు అడుగుతున్నాను. దేవుని కొరకు పౌరుషంగా బ్రతకాలి. 50 మంది చనిపోయారు, అధిపతి చనిపోయాడు, రాజుగారు మరలం కూడా పంపించాడు. వీడికి సీన్ అంతా అర్థమైపోయింది. దగ్గరకు వచ్చేలా, మహాప్రభు మీ పేరు ఎత్తడానికే నేను చాలను సార్. ఏలియా గారు, మీ సంగతి నేను విన్నాను సార్. నా ప్రాణము మీ దృష్టికి ప్రియమైనదిగుంటే ఇదివటికి మనుషులను చంపినట్లుగా చంపొద్దు. అయ్యా, రాజు పంపాడు కనుక వచ్చాను సార్, మీ కాళ్ళకు దండం పెడతాను అంటున్నాడు. నా ప్రాణాన్ని కాపాడండి, ఆయన రమ్మన్నాడు, మీరు రమ్మని కోరుతున్నాను అంతే, నేను అంతకు మించి ఏం చేయలేనంటే వెంటనే నేను వస్తానులే, నువ్వు వెళ్ళి అన్నాడు. ఒకటి, బలిపీఠం మీద అగ్ని దిగింది. రెండవది, మొదటిసారి 50+1 అప్పుడు అగ్ని దిగింది. రెండోసారి 51 మీద అక్కడ అగ్ని దిగింది. 3 సార్లు అగ్ని ప్రవక్తగా కనపడతాం. లాస్ట్ టైం ఇలా కనపడతాడు. వచనం చదువుతాను చూడండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాను చూడండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నేనే చదువుతున్నాను. త్వరగా వెళ్ళిపోదాం, గమనించండి. ఎలాగుంది, వారు ఇంకా వెళ్ళుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమని. ఎలాగా? అగ్ని రథముల మీద వెళ్ళిపోయాడు ఏలియా. అన్నా, ఏలియా వాజ్ ఏ ప్రొఫెట్ ఆఫ్ ఫైర్, ఫైర్ ప్రొఫెట్. విజయం చాలా గొప్పది. విజయశీలుడైనటువంటి ఏలియా కనిపిస్తున్నాడు. 19వ అధ్యాయం 4వ వచనంలో 900 మందిని చంపేశాడు. అహాబు రాణి కబురు పంపించింది. చూడండి, రేపటికి ఈ సమయానికి ఇదిగో మిస్టర్ ఏలియా, నేను నిన్ను చంపకపోతే మేరా నామ్ యెజబెల్ నహీ హై అందనమాట. పాప అర్థమైందా నా భాష? మేరా నామ్ యెజబెల్ నహీ, నిన్ను చంపకపోతే నా పేరు యెజబెల్ కాదన్న. ఎప్పుడైతే ఇలాగందో ఏలియా నిరాశ. మొదటిది ఏలియా పోషణ, రెండోది ఏలియా పరిచర్య, మూడోది ఏలియా ఫైర్, విజయాలు చెప్పాం. 4వది ఏలియా నిరాశ. వెంటనే చాలా దూరం వెళ్ళిపోయాడు. బదరి వృక్షం హోరేబుకు ప్రయాణం అయిపోతున్నాడు. మోకాళ్ళలో తలపెట్టుకుని నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదు నాయనా, లార్డ్ కిల్ మీ, టేక్ మై లైఫ్ ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రవక్త చేయదగిన ప్రార్థనేనా? ఒక స్త్రీకి జడిసిపోయాడంతే. అహాబు భార్య అయిన యెజబెలుకు జడిసిపోయాడంతే. చాలా దూరం వెళ్ళిపోయాడు. రేగు చెట్టు కింద కూర్చుని నా ప్రాణమును తీసుకును. చాలాసార్లు మనం కూడా తిక్క ప్రార్థనలు చేస్తాం, ఆలోచన లేని ప్రార్థనలు చేస్తాం. ఆడోళ్ళు మరిని, ఈ సంసారం నేను చేయలేకపోతున్నాను, దేవుడా నన్ను చంపేనైనా. అబ్బా, నేను చంపేత కాడికి చేసింది నిన్ను. కొంతమంది పురుషులు కూడా రాక్షసులైన స్త్రీలు ఉంటారు. నాకు ఎందుకు వచ్చిన బతుకు నాయన, ఇంత సంపాదిస్తున్నా, వాల్యూ లేదు, విలువ లేదు, నన్ను తీసుకోనాయన. పిచ్చి పిచ్చి ప్రార్థన చేయకండి. అలాగా దేవుడు మనల్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుంటాడు. నేను చాలా పెద్దోళ్ళని కూడా అడిగాను కొన్నిసార్లు, బ్రదరు ఎప్పుడైనా మీకు చచ్చిపోవాలని అనిపించిందంటే? బోళ్ళు సార్లు అనిపించిందండి బాబా. ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ అప్పులు, ఈ రుణాలు ఇవన్నీ చూసి చచ్చిపోతే బాగుండరా అనుకుని చాలా సార్లు అనుకున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏలియా చనిపోవాలనుకుంటే దేవుడు ఏలియాను చంపలేదు.
మళ్ళీ చెప్తున్నాడు, నేను నా పితరుల వంటి వాడిని కాదు, నాకంత సీన్ లేదు, నేను చాలా సామాన్యమైన వాడిని, ప్రభువా నన్ను తీసుకో, నన్ను తీసుకో. ఇదే ప్రార్థన. అమ్మా ఎప్పుడు ఎలాంటి ప్రార్థన చేయకండి. ఒక ఆమెకి దర్శనం వచ్చిందంట, మా టీంలో పని చేస్తాడు ఆయన, హిందూ కన్వర్ట్ అయ్యాడు. వాళ్ళమ్మకి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ప్రార్థన చేసుకుంటుందంట, ఏదో అలాంటిది ఆయన చెప్పాళ్ళండి. ఇలాగంటుందంట, ప్రభువా ఈ బాధలు చూడలేకపోతున్నాను, ఈ పిల్లల కష్టాలు చూడలేకపోతున్నాను, మేము నమ్ముకున్న తర్వాత చాలా ఇబ్బందులు అయిపోయాం ప్రభువా, నన్ను తీసేసుకోదు ఆయన అందంట. దేవుడు వెంటనే తీసేసుకున్నాడంట, పరలోకానికి తీసుకెళ్ళిపోయాడంట, అన్ని చూపిస్తున్నాడట, మిరుమిట్లు అన్ని చక్కగా అందచందాలు చూపిస్తున్నాడంట. ఒక దోత్ చూపించాడట, అమ్మా తీసుకోమన్నావు, తీసుకున్నావు, ఉండిపోతావు కదా, ఇంకా ఖాయం చేసేయమంటావా అన్నాడంట. అప్పుడు అందంట, మా చిన్న కొడుకు ఇంకా పెళ్లి చేయలేదండి, ఆడ తెంగరోడు అండి, పెళ్లి చేసి వస్తాను పంపేయండి బాబా అందంట. దేవునితో వేళకోవాలా, నువ్వు చంపేయమంటే ఆయన చంపేయాలా, నువ్వు బతికించమంటే బతికించాలా, దేవుని చిత్తానికి అప్పగించ. బ్రతికించువాడు ఆయనే, ప్రాణం పోసేవాడు ఆయనే, ప్రాణము తీసేవాడు కూడా ఆయనే. నిరాశపడద్దు. చాలా సమస్యలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో, నిరాశపడద్దు. ప్రభువు తప్పనిసరిగా నీ కోరిక నెరవేరుస్తాడనే సత్యాన్ని నేను ప్రభువు పేడ జ్ఞాపకం చేస్తాను. ఒకళ్ళు కుర్రోడు చచ్చిపోయాడంట, అంత అయిపోయిందంట, సమాధి కార్యక్రమం అయిపోతుంది, పెట్టి తెచ్చేశారు, కాఫీ అందులో పెట్టేశారు, పాస్టర్ గారు అన్ని చదివేశారు, మూత వేసేసే టైం వచ్చేసింది. ఆ కుర్రోడు గురించి అందరూ మంచి సాక్ష్యం చెప్తున్నారట. ఎవడు విన్నా సరే మంచి కుర్రోడండి బాబా, ఇక్కడ తల దించుతాడండి, బడికాడ తల ఎత్తుతాడు సార్, అక్కడ దించుతాడు సార్, ఇక్కడ ఎత్తుతాడు సార్, మంచి సాక్ష్యం కలిగిన వాడు. అందరూ గొళ్ళు నేడుస్తున్నారట. పాస్టర్ గారు అన్నారంట, ఇంక చివరిగా ఎవరైనా చూస్తే చూడండి, మూతేసేతనం మేకులు కొట్టేతనం అన్నాడంట. అందరూ చూశారంట. మేకు కొడదామని ఆ సుత్తట్టుకుని వచ్చాడికి కుర్రోడు టక్కర్ లేచి కూర్చున్నాడట పెట్లో. ఏ పెట్టి? సమాధి పెట్లో లేచి కూర్చున్నాడంట. అందరూ బేకలెత్తిపోయారంట. ఏంటి పంపించేద్దామంటే వీడు లేచి కూర్చున్నాడు ఏంటని కంగారు పడిపోతున్నారంట. అప్పుడు పాస్టర్ గారు కొంత ధైర్యం చేసి, ఏంట్రా బతికేవేంటని అడిగాడంట. ఏంటి బతికావేంటండి? మీ అందరి ప్రార్థనలో ప్రభు విన్నాడు, అన్నాడు నాతోటి, ఒరే చిన్నోడా నువ్వు కిందకి వెళ్ళిపోయి నీ బదులు ఎవరైనా పంపించాను అన్నాడు, ఇప్పుడు ఏడ్చిన వాళ్ళు ఎవరు వెళ్తారో చెప్పండి అన్నాడు అంటాడు. ఏడ్చిన వాళ్ళు ఎవరు వెళ్తారో చెప్పండి. ఎవరు వెళ్తారో? ఏడుతాం అయితే ఏడుతాం, కానీ ఇప్పుడు మీరు ఈ పెట్లో మిమ్మల్ని నెడతామంటే ఎవరైనా ఇష్టపడతారా? అటు ఇటు చూశాడంట. చూసి కుర్రోడు అన్నాడట, అమ్మమ్మ అందరికంటే పెద్దదాని నువ్వేనా మన ఊరిలోనూ, నువ్వు మామూలుగా ఏడలేదు, నా మనవడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండేదిరా. శోకండాలు తీసేసి, రాగాలు తీగేసి, తీగాలు తీసేసి చాలా ఏడ్చావంటే అందరూ చెప్పుకున్నారు. అమ్మమ్మ ఇది న్యాయం, నా బదులు నువ్వు వెళ్ళాలి, ఇంకెవ్వరిని అడగలేనంటే. ఆమందంట, వెళ్ళిపోదామని నాకు ఉందరా, తాతకు బువ్వెవరు ఉడుతారు అన్నట. వెళ్ళిపోదామని నాకు ఉంది, తాతకు బువ్వెవరు వండుతారో చెప్పున్నాడు. తాత మీద ప్రేమ, భూమి మీద ప్రేమ, మరణం మీద భయమా? కొన్నిసార్లు ఇలాంటి మాటలు వచ్చినాడు చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటి నిర్ణయం అయినాడు చేసుకోకూడదు ప్రియులారా. ఆయన మన నిరాశలో మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు, నిరాశలో మనల్ని బలపరచువాడు. ఏలియా యొక్క నిరాశ. 5వ పాయింట్ ముగించేద్దాం. రాజుల మొదటి గ్రంథం 19:8 గమనించండి. నిరాశలో ఉన్నటువంటి ఏలియా దగ్గరకు దేవుడు దూతను పంపించాడు అని చెప్పడానికి టైం లేదు. వెంటనే ఆయన భోజనం చేశాడు, ఫ్రెష్ ఫుడ్ అన్నమాట. ఒక్క పూట భోజనమే, తమ్ముడు చెల్లి మీరు తర్వాత చూసుకోండి. తిన్నాడంతే. 40 దినాలు ప్రయాణం చేశాడు. అంటే ఏంటో తెలుసా? ఏలియా బలం ఎంత బలవంతుడయ్యాడో. ఒక్క పూట భోజనం తిని 40 రోజుల ప్రయాణం చేశాడు. యెహోవా నా బలం, యెహోవా నా బలం. మనం బలహీనులం, ఆయన బలవంతుడు. మనం శక్తిహీనులు, ఆయన శక్తిమంతుడు. ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు. మన కీర్తన పుస్తకంలో మంచి పాట ఉంది, మన సంఘాలు ఎక్కువ పడతాయి. జోనా గారు రాశాడు, సర్వశక్తుడ నిర్మలాత్ముడ సర్వజన సంరక్షక మా సర్వ పాపము పరిహరింప సర్వ మహిమను విడితివా. అన్ని సర్వే. నేను రోజు స్తోత్రంలో చెప్పుకుంటాను, సర్వశక్తుడ నిర్మలాత్ముడ సర్వజన సంరక్షక, సర్వ పాపం పోగొట్టడానికి నీ సర్వ మహిమను విడిచిపెట్టావా. మన ప్రభు ఎవరంటే ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడైన. ఏలియాకు బలాన్ని ఇచ్చింది ఆయనే. ఇంకా స్టార్ట్ చేశాడంతే, ఒకటే నడక. 40 దినాల ప్రయాణం, నాన్ స్టాప్ వాకింగ్.
ప్రభు మన బలం. మీరు ఇంటికి వెళ్ళక 18వ కీర్తన చదువుకోండి, బలం మీద చాలా మాటలు దొరుకు. నెంబర్ 6, 6వ సంగతికి వస్తున్నాను. 19వ అధ్యాయం 10వ వచనం నేనే చదువుతాను. రాజుల మొదటి గ్రంథం 19:10 చదువుతున్నాను. ప్రభు ఇలాగ అడిగాడు అనమాట, ఇశ్రాయేలు వారు నిబంధన త్రోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచున్నారని చెప్పాను. ఏంటో తెలుసా అక్క? పైకి చూడండి. ఏలియాతిశయం. ఏలియాతిశయం ఏమంటున్నాడు? ప్రభు అడిగాడు, ఏలియా వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ అని అడిగాడు అనమాట. ఏం చేస్తున్నావు అంటే ఇలా చెప్తున్నాడు, నీ నిబంధన అందరూ త్రోసేశారు, బలిపీఠాలు పడగొట్టేశారు, నేనొక్కడిని మాత్రమే అని అక్క యెహోవా కొరకు మహా రోషము గలవాడనై శేషించిన నేనొక్కడనే ఉన్నాను. ఎంత బడయో ఏలియాకి. నేనొక్కడనే ఉన్నాను, ఎవరు లేరు, అందరూ పారిపోయారు. సేవకుడా ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని పాటలు రాసినా అర్థమవుతుందా? నేను మొదటి రాత్రి చెప్పాను, సహోదరి, నేను ఆ పేరు కూడా చెప్పాను. ఆ సహోదరి 9,000 కీర్తనలు రాసిందట. సిల్వచెంత నీసువా. అర్థమైందా? 9,000 కీర్తనలు రాసింది. గుడ్డిదై ఉండి సిలువ ఎలాగుంటుందో తెలియదు కానీ సిల్వచెంత నీసువా, జీసస్ కీప్ మీ నియర్ ద క్రాస్, అద్భుతమైన పాట పాడింది. అర్థమైందా? ఎన్ని రాసినా, ఎన్ని చేసినా, ఎన్ని సభలు నడిపించినా, సంఘాన్ని ఎన్ని సంవత్సరాలు చూసినా, నాయనా తమ్ముడు నెవర్ బి ప్రౌడ్, ఎప్పుడు అతిశయించొద్దు. మనం ఎప్పుడు ఇలా చెప్పాలి, నిష్ప్రయోజకులమైన దాసులం ప్రభువా, నువ్వు చేయమన్నది కూడా మేము చేయలేకపోయాం ప్రభువా, క్షమించు నాయనా. ఎంత చేసినా, ఎన్ని ప్రదేశాలు తిరిగినా, ఎన్ని రచనలు చేసినా, ఎంత సేవ చేసినా సరే ఎన్నడూ అతిశయించడానికి వెళ్ళి. ఏలియా అతిశయం. నేనొక్కడినే, నేను లేకపోతే సభలే లేవండి, నేను లేకపోతే సభలే లేవండి, నేను కనుకండి, మా సంఘం కనుకండి. చాలా విచారం. ఎప్పుడు కూడా అలాంటి అతిశయం మాటలు చెప్పదు. దేవుడు పాత్రలుగా పెట్టుకుని మనల్ని వాడుకుంటాడంతే. సభలోనైనా మిగతా విషయాల్లోనైనా ఆయన సహాయం లేకుండా మనం బలముతో ఏ పరిచర్య చేయలేం. నేనొక్కడనే మహా రోషం కలిగిన వాడిని, సత్యం కొరకు నేను సరైన నిబంధన తీసుకున్నవాడని నీకు నీవుగా అతిశయించొద్దని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెంటనే ప్రభు జోక్యం చేసుకుని పెద్ద మాట మాట్లాడేశాడు. మీరు ఎప్పుడూ చదవలేదు ఇది, గమనించండి. 19వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. నేను ఒక్కడినంటే ప్రభు అయిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారు. ఎలియా నువ్వు అక్కడనే చెప్తున్నావు నాయనా, వెరీ సారీ, 7,000 మంది ఉన్నారు. అఫ్ కోర్స్ వారంతా ప్రవక్తలు కాకపోవచ్చు కానీ అన్న ప్రభు కొరకు రోషం కలిగిన వారే. ఒకళ్ళు భయపడి దాగుంటే దాగుండొచ్చు కానీ ప్రభు చెప్పేదంటే నువ్వు మాత్రమే కాదు, 7,000 మంది బయలుకు మోకాళ్ళు లేదు. రెండో సంగతి ఏమిటో తెలుసా? నోటితో వానిని ముద్దు పెట్టుకోవాలి, విగ్రహాల్ని తాకలేదు. ఇలాంటి వారు నాకెంతమంది ఉన్నారంటే 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నారు. ఏంటనుకుంటున్నావు? నేను ఒక్కడని చెప్తావేంటి? నువ్వు ఒక్కడవే ఎందుకు అవుతావు? అతిశయించొద్దు. అతిశయిస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. నేను ఊహించుకున్నాను, ఏలియా సిగ్గుపడి ఉంటాడు. నేను ఒక్కడని చెప్పాను, దేవుడు గుట్టురట్టు చేసేసాడు. 7,000 మంది ఉన్నారు. అఫ్ కోర్స్ వారు దాగుండొచ్చు, ఏలియా అంత శక్తిమంతులు కావచ్చు కానీ దేవుడు ఏమన్నాడంటే అతిశయించొద్దు అన్నాడు. బాబు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి మనకు సేవిస్తాడంతే, ప్రభును స్తుతించాలంతే. ఏలియా అతిశయాన్ని దేవుడు వెంటనే ఆపు చేశాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంతో మన ప్రసంగం అయిపోతుంది. ఇలాగుంది అక్కడ. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త యుండుటకు అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఫినిష్. నేను పొద్దుటి నుంచి వచ్చినప్పటి నుంచి మోతుకున్నాను ఈ మాట, వేరే వేరే కోణంలో చెప్తున్నాను. ఏలియాను దేవుడు పిలిచాడు, మిస్టర్ ఎలైజా, యువర్ టైమ్ ఈజ్ ఓవర్, యువర్ డిపార్చర్ హ్యాస్ కమ్. నువ్వు వెడల్పు కాలం వచ్చేసింది. నీ తర్వాత ఈ సేవ కొనసాగించడానికి అబెల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన, గమనించండి, ఎలీషాకు నువ్వు పట్టం కట్టన్నాడు.
నేను మొదటి నుంచి అడుగుతున్నాను, ఈ రాత్రి కూడా అడుగుతున్నాను, నీ తర్వాత ఎవరు? మీ తర్వాత ఎవరు సంఘం? ఆర్ వై ప్రిపేరింగ్ సెకండ్ జనరేషన్ ఫర్ అసెంబ్లీస్? ఉన్నారా ఇలాగా దేవుని మీద ఆధారపడి? ఏంటి ప్రభా ఇన్ని శూర కార్యాలు చేస్తే, ఇన్ని వీర కార్యాలు చేస్తే అమాంతంగా నన్ను పంపించేసి నాకు ముక్కు ముఖం తెలియనోడికి పట్టం కట్టమంటావేంటని అడగలేదు ఏలియా. మోషే కూడా నువ్వు చనిపోతావని చెప్పాడు, నేను మధ్యాహ్నం చెప్పాను, మా దినములు లెక్కించడం అని చెప్పాను. నీ తర్వాత ఆత్మపూరుడైన నూను కుమారుడైన యెహోషువను అభిషేకించనడంతే. భక్తులందరూ కూడా మాట్లాడలేదు, తిరిగి మాట్లాడలేదు, వెంటనే పట్టాన్ని కట్టాడు. నేను ముగిస్తున్నాను, జాగ్రత్త. మన తర్వాత మరొక తరం సిద్ధం చేయాలి. జీడెం అసెంబ్లీస్కి ఎంతో కాలంగా నేను మొత్తుకుంటున్నాను, మన తర్వాత ఇంకొకళ్ళని సెకండ్ జనరేషన్ వాక్యం ప్రకటించేవారు, లోబడేవారు, దైవాత్మపూర్లైనటువంటి వారు, సంఘానికి సంతోషకరమైన సాక్ష్యం కలిగినటువంటి వారిని మనం తప్పనిసరిగా సిద్ధం చేయాలి. వాట్ ఈజ్ అవర్ లెగసీ? ఏది మన వారసత్వం? ఎవరిని గురించి చెప్పుకుంటాం? ఏం మిగిల్చాం? ఇంకా రేపు మధ్యాహ్నంతో మీటింగ్లు అయిపోతాయి, సాయంకాలం ఒక్క షామియానా ఉంచరు, అన్నీ ఎత్తేస్తారు, టపారవంతా లేచిపోతుంది, ఇంకెవరు ఉండరు ఇక్కడ, నీతో మాట్లాడడానికి ఎవరు మిగలరు ఇక్కడ. ఈ రాత్రి నువ్వెందుకు నిర్ణయం చేయకూడదు, నీ తర్వాత ఎవరు? నా తర్వాత కూడా ఒక శిష్యుని తయారు చేయాలని నేను చాలా ఆరాటపడిపోయాను, చాలా ఆశించాను. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. వైన్ కాలేజీలో 3 కుర్రోళ్ళు కలిశారు నాకు, మా మందిరానికి వచ్చేవారు, నా ప్రసంగాలు ఇష్టపడ్డారు. 3 కుర్రోళ్ళు ఎలాగన్నారు, అనయ్య మీరు ఎక్కడ మీటింగ్ అయినా చెప్పండి అన్నయ్య, మీకు కూడా వచ్చేస్తామన్నారు. మంచిదిరా అన్నాను. నెక్స్ట్ వీక్లోనే వరుసగా మీటింగ్లు తగిలేసాయి. అర్థమైందా? ఒరే మనం గోదావరి అవతలకి వెళ్ళిపోవాలి బండి వేసుకుని, నా బండి మీద ఒకటి ఎక్కించుకుంటాం, మీ బండి మీద ఎదురొచ్చేయండి, మీటింగ్ వెళ్ళిపోతాం, వాక్యం చెప్పేస్తాం, తిరిగి వచ్చేస్తాం, అర్ధరాత్రి ఇక్కడ రేపు దాటేసి వచ్చేస్తాం. మొదటి రోజు వచ్చేసారు, రెండో రోజు వచ్చేసారు, మూడో రోజు వచ్చేసారు, 4వ రోజు ఫోన్ ఎత్తడే ఒకడును. ఒకడన్నాడు ప్రాక్టికల్స్ ఉన్నాయి రేపు పొద్దున అన్నాడు. ఒకడన్నాడు మీకు ఇలాగ అర్ధరాత్రి మేము తిరగలేమని అన్నాను. మరి అర్ధరాత్రి ప్రయాణం, దెయ్యాలు తిండి, దెయ్యాల ప్రయాణాలు, రాత్రి 2 గంటలకు ఎక్కడో ఉంటాం. ఒకరోజు రాత్రి నంద్యాలలో బయలుదేరి రాత్రి తెల్లారేటప్పటికి జున్నూరుకు వచ్చాను, 4 లారీలు మారాను. తెల్లారి బడికి వచ్చేయాలి ఇక్కడికి, ఎక్కడ నంద్యాల, ఎక్కడ జున్నూరు, వెస్ట్ గోదావరి. ప్రియులారా గమనించండి, 4 లారీలు. అర్ధరాత్రి గడ్డ ఏముంటాయండి? ఏముండవు, బతికితే పోతాం, పోతే పోతాం, చెయ్యెత్తడం, ఇల్లంతా ఇల్లినట్టే లెక్క, మళ్ళీ అక్కడ దిగడం, కేకలే కేకలే, విజయవాడ విజయవాడ విజయవాడ, ఎక్కించుకున్నాడు కేకేసినట్టు కేకలేసుకోవడం. ప్రియులరా సేవ చాలా కష్టమైంది. ఇన్ని సంవత్సరాలు అయ్యాక దేవుడు కారు ఇచ్చాడు. అర్థమైందా? జీవితం అంతా కేర్ ఆఫ్ లారీయే మన బతుకంతాను. తెగ తిరిగేసాం. డాక్టర్ గారు అన్నాడు జిగురరిగిపోయింది మోకాళ్ళు, నిలబడొద్దు అన్నాడు. నేను చచ్చిపోయినా నిలబడ్డం మా అన్నాను. మరి అందుకే చేయట్టుకోండి అంటున్నాను. మరి అయిపోయింది సర్వీసు, చాలా ప్రయాసపడ్డాం, ప్రభు కొరకు చేయాల్సినంత పని చేశాం. మనకు కూడా ఎవరైనా వస్తారేమో, ఒరే నాకు ఇచ్చిన గిఫ్ట్ లో మీకు సగం ఇస్తాను రా, నా కారులో తీసుకెళ్తాను రా, సేవ నేర్చుకోండి రా, వాక్యం వినండి రా. మీలో ఎవరైనా వస్తారన్నా కూడా రేపు మధ్యాహ్నం తీసుకెళ్ళిపోతాను కారులో, మీ అంతా చూసుకుంటాను నేను, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాను, నాకెంత కానుకిస్తే సగం మీకు ఇచ్చేస్తాను. ఎవరైనా ఉన్నారు యవనస్తులు నాతో వచ్చేవాళ్ళు? ఆలోచించి చెప్తారా? వారం రోజులు టైం ఇస్తున్నాను, ఆలోచించి చెప్పండి. మీరు ఎవ్వరూ రారు. చాలా కష్టమైన సేవ ఇది. ప్రియులరా నేను మనవి చేస్తున్నాను, 2వ తరాన్ని సిద్ధం చేసే పనిలో అన్నోళ్ళు ఉండాలి. యవనస్తులారా మారు మనసు లేకుండా, తిమోతి చెప్పాడు, మళ్ళా చెప్తున్నాను, రక్షణ పొందకుండా బంధుత్వంతో కులంతో సంఘంలో చేరి సంఘాన్ని పాడు చేయకండి. దేవుని మాటకు లోబడండి. దేవుడు ఎప్పుడు ద్వారం తెరుస్తాడు అప్పుడు వరకు కనిపెట్టండి. అర్థమవుతుందా? మా అయ్యగారు ముసలోడు అయిపోయాడండి, ఇంక నేనేనండి తర్వాత. కల్లో కూడా అనుకోద్దా మాట. నువ్వు దేవుని దృష్టిలో లేకపోతే, నీకు నువ్వుగా వచ్చినట్లయితే నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ సంఘానికి కూడా నష్టం. నువ్వు దేవుని దృష్టిలో ఉంటే ఎవరు నిన్ను ఆపలేరంతే. మనుష్యుడు కిటికీలు మోస్తాడు, దేవుడు తలుపులు తెరుస్తాడు. నిన్నెవ్వరు ఆపలేరు. నువ్వు దేవుని ఏర్పాట్లో, దేవుని పిలుపులో ఉంటే తర్వాత నువ్వే నాయకుడు అవుతావు. ఆ నాయకత్వం దేవుడు నీకు ఇచ్చే వరకు దేవుని వాక్యం నేర్చు. దేవునితో సమాధాన పడడానికి సిద్ధపడు.
పెద్దలారా, ఇంకో తరాన్ని సిద్ధం చేద్దాం. ఇదే ప్రార్థన చేద్దాం. మన మనసులో ఇదే ఉంచుకుందాం. ఏలియా కిమ్మన లేదు, ఏమీ ఎరగనటువంటి అరకల నడిపేటువంటి వ్యక్తి. 200 ఎకరాలు ఆశామంట ఎలీషా. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. 200 అరకలు, 12 అరకలు 200 ఎకరాలు ఉంటాయంట. అయ్యి బాబోయ్, 200 ఎకరాలు ఉన్నవాడు ఆయన గొర్తి నగలని ఉంటది అక్కడ. అంటే కాడి కట్టే సామాన్లు, ఆ నాగళ్ళు అలాంటివన్నీ కాల్చేసి, ఒకవేళ మరలా నేను శోధించబడి ఇక్కడికి వస్తానేమని అన్ని కాల్చేసి తల్లిదండ్రులకి చెప్పి ముద్దిచ్చి ఇద్దరికి, మమ్మీ డాడీ ఐఎమ్ లీవింగ్, వెళ్ళిపోతున్నాను, ప్రభు రమ్మన్నాడు, ఏలియా నాకు చెప్పాడు, నేను వెళ్తున్నానంటే వాళ్ళు కూడా వెళ్ళినాయన. ఎంత గొప్ప సంగతి. ఇంకోసారి వచ్చినప్పుడు ఎలీషా గురించి చెప్తాను. ప్రియులారా, గమనించండి, ఈ రాత్రి వేళ 7 పాయింట్స్ ప్రార్థన చేసుకుందాం. 7 విషయాలు. 1 ఏలియా పోషణ, 2వది ఏలియా పరిచర్య, 3వది ఏలియా విజయాలు, 4వది ఏలియా నిరాశ, 5వది ఏలియా బలం, 6వది ఏలియా అతిశయం, 7వది ఏలియా వారసత్వం. ఇంకా ప్రభు నమ్మలేదా? మారు మనసు పొందలేదా? ఈ రాత్రి ఎందుకు మారు మనసు పొందకూడదు? రక్షించే పని మాకు అప్పగించాడు. సెట్టిపేట ఫీల్డ్ ప్రాంతీయ పెద్దల మనసులో ఓ బరువు పెట్టాడు. పెట్టకపోతే ఎవరైనా అడుగుతారా వీళ్ళని? ఏందన్నా అంటే పరిస్థితులు బాగాలేదు, పెట్టలేదు అనొచ్చు. వారికి కూడా దేవుడు భారం ఇచ్చాడు. మా సమయంలో మీటింగ్ ఆగిపోకూడదని. నాశనమునకు జోగుచున్న నీవు రక్షించబడితే ఈ రాత్రి నీకు మేలు. చెరకు పట్టబడిన నీవు, సాతాను చెరలో ఉన్న నీవు ప్రభు దగ్గరకు వస్తే నీకు మేలు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరూ బెసుకోవద్దు, వెళ్ళొద్దు. దేవుడు నా మనసులో ఆల్టర్ కాల్ ఇవ్వాలని ప్రేరేపిస్తున్నాడు. ఈ 3 రోజుల్లో నేనేమి ఆల్టర్ కాల్ ఇవ్వలేదు. జాగ్రత్తగా గ్రహించాలి. ఏమి సిగ్గుపడక్కర్లేదు. నాశనమునకు జోగుచున్న నీవు, చావునకో పట్టబడిన నీవు ఇప్పటి వరకు ఇంకా ప్రభువు నమ్మకపోతే ఈ రాత్రి ప్రభు దగ్గరకు రా. తీర్మానం చేసుకో. ప్రభువా, నీ కొరకు జీవించాలని ఉందని చెప్పు. కొంతకాలం వచ్చావు, మానేశావు. మందిరంలో ముందు వరుసలు ఉన్నావు, చాలా పని చేశావు, దూరం అయిపోయావు. ఏదో చిన్న సమస్య, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని ఇంట్లో నుంచి మందిరానికి, సేవకు, సంఘానికి దూరం అయిపోయావా? నా శత్రువు నా మీద అతిశయించదు, నేను కింద పడినా లేస్తాను. ఇంకా నమ్మకుండా ఎంతకాలం జీవిస్తావు? కాల్దారి యవన బిడ్డలారా, మీ పరిచయం నేను కంటి నిండా చూసేసాను. నేను ఉదయం లేచింది మొదలుకొని బాత్రూములు కడిగే వరుస నుంచి రాత్రి అన్ని సిద్ధం చేసే వరకు మీరు చాలా స్ట్రెయిన్ అయిపోయారు. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కూడా ప్రార్థన చేస్తాను. దానికి ముందు నమ్మని వారు నమ్మడానికి తీర్మానం చేసుకో. ఎవరైనా ఉన్నారా ఈ సభలో? అంకుల్, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. ఇదివరకు మీరు రక్షణ పొందితే అక్కర్లేదు. ఈవేళ తాజాగా, ఫ్రెష్గా, ఆఖరి రాత్రి కనుక, రేపు రాత్రి మీటింగ్ లేదు కనుక ఒక తీర్మానం నువ్వు చేయగలిగినట్లయితే నువ్వున్న స్థలంలో నీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చెయ్యెత్తడానికి ఏం సిగ్గుపడకర్లా. వ్యభిచారం చేయమంటం కాదు, తాగుడు తాగమంటం కాదు, ప్రభువు నమ్ముకున్నానని చెప్పడానికి. ఎవరు లేరా? నేనేమి సిగ్గుపడను. మా పని మేము చేసాం. ప్రభు తన పని ఆయన చేస్తాడని నాకు నమ్మకంగా తెలుసు. అంచేత ఈ రాత్రి ప్రభువు నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఒక చిన్న తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు సిగ్గుపడతా ఉంటే యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. నేను ఇక్కడే ఉంటాను. ప్రార్థన చేశాక ఓ 10 నిమిషాలు కనిపెడతాను. దయచేసి రక్షణ పొందుతానన్నవారు ఎవరైనా సరే ముందుకు రండి. మీతో మాట్లాడి మీ చేత రక్షణ తీర్మానం చేయిస్తాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చివరి రాత్రి కూడా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ దాసుని సాక్ష్యాన్ని మాకు వినిపించి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించినందుకు వందనాలు. ఈ దాసుని పరిచర్యను దీవించండి. రేపు జరిగే కార్యక్రమంలో మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. నాయన, నిత్య జీవాన్ని గురించి నిర్ణయం కలిగిన వారితో మీరు మాట్లాడి, వాదులాడి ఈ రాత్రి నిద్ర పట్టకుండా చేసి నేను నమ్ముకోవడానికి సహాయం చేయమని ఓపికగా కూర్చుని నీ మాటలు విన్న మా ప్రియులను
మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ దీవించుమని యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, ముగింపుకు వచ్చాం. స్థానిక సంఘ కాపర్లైనటువంటి పెద్దలు సూర్యారావు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. సూర్యారావు గారు. ఎవరైనా మీ మనసుల్లో తీర్మానం చేసుకున్నట్లయితే దైవ దాసులు ఇక్కడే ఉంటారు. మీరు వచ్చి దాసులను కలిసి ప్రార్థించుకుని వెళ్ళవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. దయచేసి భోజనం ఎవరైనా చేయకపోతే భోజనాలు ఉన్నాయండి, తిని వెళ్ళాలని మనం చేస్తున్నాను, గమనించండి. ఇక ఈ రాత్రితో మనకి సభలు ఆఖరు, రేపు ఒక్కరోజే. అందరూ కూడా పెందల కాడే రావాలని మనం చేస్తున్నాను. మంచి భోజనాలు ఉన్నాయి రేపు అండి, మంచి ఆత్మీయ ఆహారం ఉంది, మంచి శరీర సంబంధమైన భోజనం కూడా ఉంది. అందరూ కూడా పెందల కాడే రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, నీ కృపగల పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా, ఈ మహాసభలు జరగాలని ఫీల్డ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండి 7 సంవత్సరాలు నాయన మేము అందరినీ అడుగుతూ ప్రార్థన చేస్తూ వస్తూ ఉండగా మీ కృపను బట్టి నాయన, మరి ఈ సంవత్సరము మీరు మా గ్రామంలో, మా సంఘంలో ఈ కార్యక్రమాన్ని జరపడానికి మీరు అనుమతి ఇచ్చారు. అయినా ఈ కరోనా వైరస్ను బట్టి మాకు జనవరి నెలలో జరగబోయే సభలు వాయిదా పడి ఏప్రిల్లోకి వచ్చినాయి. వెండ చూస్తే చాలా తీవ్రంగా ఉంది. ఎలాగా ఏంటని మేము జడిసాము నాయన. నీ కృపను బట్టి నాయన, మాకు ఏ విధమైన అవరోధంలో జరగకోకుండా చక్కగా ప్రభా, మాకు ఆశించిన దైవ సేవకులు అనుకున్న టయానికి రావటానికి, ఇక్కడ ఈ ఒక పెండాలని చక్కగా తీర్చిదిద్ది వేయటానికి ప్రభా, మరి అన్ని విషయాలు కూడా మా కమిటీ వారు ప్రతి అనుక్షణము మా గ్రామం వచ్చి కొయిరు వారిని సిద్ధపరిచి నాయన పాటలు చక్కగా వారిని నేర్పించి ప్రభా, ఈ కార్యక్రమానికి మాకు చేయూతనిచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లించుకొస్తున్నాను నాయన. దేవా, నీకు వందనాలు. ఇదిగా ఆయా సంఘాల నుంచి కూడా బిడ్డలు అలసట లేకోకుండా, ఎండనుకోకుండా తరలి వచ్చి ప్రభా, ఈ పెండాలని నింపి ఎంతో ఆత్మీయ ఆనందంతో ప్రభా వారు ఇక్కడ కూర్చుని నీ వాక్యాన్ని ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. ఇది ఇప్పుడు బిడ్డలు స్వగృహాలకు వెళ్ళిచుండగా ప్రయాణంలో తోడుగా ఉండండి. మరలా రేపు ఈ కార్యక్రమంలో మేము పాల్గొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మేము ఆశీర్వదింపబడి కృపకి మమ్మల్ని నడిపించమని, తోడై ఉండమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభును నీ ప్రికుమారుడైన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సమాదరణ కూడిన మనకు విత్తబడిన వాక్యాలు ఫలింపు కొరకు, రేపటి కార్యక్రమం కొరకు నిత్యం నిరంతరం తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. తాళం చేతులు గట్ట పడిపోతాయి, జాగ్రత్తగా చూసుకో. రేపు ఉదయం 9 గంటలకి ప్రారంభించబడుతుంది. దయచేసి గమనించి పెందలకడే రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నామండి. రేపు ఉదయం 9 గంటలకే పెండాల్లోకి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. వాలంటీర్లందరూ కూడా చక్కగా పరకాలు గట్ట మడత పెట్టి పని పరిచయం చేయాలని మనం చేస్తున్నాం. ఇంకెవరైనా ఉన్నట్లయితే
తీర్మానం చేసుకున్నటువంటి ఎవరైనా సరే, యేసు ప్రభును నమ్ముకోవటానికి ఇష్టపడ్డవారు ఎవరైనా సరే, మరి వేదిక మీద వచ్చినట్లయితే దేవుని దాసులు ప్రార్థన చేసి పంపిస్తారు. దయచేసి సిగ్గుపడకండి. మరి మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు కాబట్టి రండి. అదే ఇలా లైన్గా నిలబడండి అమ్మా. అయ్యగారు వస్తారు. అది అలా కూర్చేయండి. ఎవరైనా తీర్మానం చేసుకున్నట్లయితే రండి, సిగ్గుపడకండి, రండి. ఇంకెవరైనా రావాలనుకున్నవారు మరి సిగ్గుపడకండి, దయచేసి రండి. ప్రభువును నమ్ముకున్న బిడ్డలారా మీరు రండి. ఇలా రండి, ఇలా రండి. రండి. రండి, ఈ ప్రక్కకు వచ్చండి. సిగ్గుపడకండి అమ్మా, రండి. దేవుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, సద్వినియోగపరచుకోండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. రక్షించబడాలి. యేసు అని రక్షించబడాలి. అర్థమవుతుందా? మనం తప్పులు చేయదు, తప్పు చేస్తాడంటే మురికి చేసుకుంటాడు, కానీ ఆ తర్వాత కడుక్కోలేదు. తల్లి కనుక మనం కూడా తప్పులు చేస్తాం, కానీ మనకు మనంగా మన అందరి కొరకు రక్షణ ఎందుకు ఉండాలో నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చేసి ఎలా పొందాలో
10వ లక్షణం గురించి మాత్రం చదవండి. 9వ వచనం 10వ వచనం చదవండి. చదవండి ఎవరు? యేసు ప్రభు అండి. ఏం చదువు? తెలుసా నీకు? ఎవరన్నా? ఈయన. కిరణ్ సారప్ప. ప్రభుత్వం చేయగలదు. మీరు ఇక్కడ అధికారిగా ఎక్కడ మోటిపోవాలి. దేవుడు ఆయన ముఖ్యం చేయబడి హృదయంలో ఇబ్బంది ఉన్నాయి. నోటితో ఒప్పుకోవడం ఒకటి, హృదయంలో తీసుకొస్తుంది. ఆడంగా నోటితో ఒప్పుకోవాలి, ఆ హృదయంలో పెట్టి తిరిగి నీచేయడం. దేవుడు మనం ఏం చేస్తాడు? నోటితో ఒప్పుకోవడం ద్వారా నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో ఎందుకనగా ప్రభు నామమును పెట్టి ప్రార్థన దేవుని దగ్గర ఆపాలని నోటితో మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై క్రీస్తు వారి పేరట ఆశిస్తున్నాను. పరిశుద్ధులైన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. యవన బిడ్డలకు ఈ వాక్యాన్ని
పశ్చాత్తాపడి పాపాలు చేయడానికి కావచ్చు. కళ్ళల్లో చూసుకున్న వారి నిజమైన పశ్చాత్తాపడి ఆత్మను బిగించుకుని చేత త్వరలో ఈలో పరిశుద్ధ భావన జరిగి పవిత్రంగా చేయి. రాత్రి 5 రక్షణ నిష్ఠ వాటి తీర్చుకుంటుంది. Amen. ఇన్షియల్తో కూడా సపరేట్